నమస్తే, వెల్కమ్ టు ది హాట్ స్పాట్. ఏపీలో రాజకీయ పరిణామాలు, మరొక వైపు నాయకులు వేస్తున్న అడుగులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ అవనియండి, కూటమి వేస్తున్న అడుగులు అవనియండి, కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్న విధానం చాలా వైరల్ అవుతున్న అంశం. సరే, సీనియర్ రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఒక స్టెప్ వేశారు. సరే, దానికి ప్రధాన కారణాలు ఏంటి, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఈనాటి చర్చిద్దాం. ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా జనసేన మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు మనతో పాటుగా ఈనాటి ది హాట్ స్పాట్ అతిథి. సత్య గారు నమస్తే. నమస్తే అండి వర్మ గారు, బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్ అండి. సత్య గారు, మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం, చాలాసార్లు డిబేట్లో కూడా పాల్గొనడం జరిగింది. సో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు, విశాఖపట్నం అని. సో ఇప్పుడు అది లేదు, ఆ ట్యాగ్ లేదు మీకు, బొలిశెట్టి సత్య గారే. ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎవరైనా అధికారం లేనప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు, అధికారం ఉన్నప్పుడు, కూటమిలో ఉన్నప్పుడు, జనసేనలో మీకు ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పుడు ఎందుకు ఈ రకమైన స్టెప్ వేసుకున్నారు? చాలా మందిలో ఉన్న అనుమానాలు ఇవి. అంటే బేసిక్గా మనం ఏం చేసినా కూడా మన పార్టీకి కానీ మనతో ఉన్న వ్యక్తులకు కానీ దానివల్ల ప్రమాదం జరగకూడదు, బాధలు జరగకూడదు, అంటే ఇబ్బంది పడకూడదు. నేను తీసుకోబోయే నిర్ణయాలు పర్యావరణానికి సంబంధించి చాలా కటువైన నిర్ణయాలు ఉంటాయి. సో పర్యావరణ పరిరక్షణ విషయంకి వస్తే అది స్వపక్షమా విపక్షమా అని చూసే అలవాటు నాకు లేదు, అది ముందు నుంచి లేదు ఇదివరకు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను కాంగ్రెస్లో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాల. ముఖ్యమంత్రి కాని రాజశేఖర రెడ్డి టైం నుంచి నేను కాంగ్రెస్లో చాలా గట్టిగా ఉన్నా. అయితే ఆయన ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఆయన బాగా పవర్ఫుల్ అని చెప్పేసి లెక్కేసుకున్నారు కదా. ఆయన షెడ్యూల్ 5లో ఉన్న అటవీకి అంటే ఆదివాసీలకు సంబంధించిన భూముల్ని కబ్జా చేస్తున్నారు, బలవంతంగా అక్కడ మైనింగ్ కార్పొరేషన్ అని పెట్టేసి దోచేసుకుంటున్నారు గనులు అని చెప్పేసి ఆయన మీద యుద్ధం ప్రకటించింది ఎవరంటే కిషోర్ చంద్రదేవ్. అవును, ఆయనకి ముఖ్య అనుచరుడు ఎవరంటే మళ్ళీ నేను. సో అక్కడ నేను రాజశేఖర రెడ్డి గారితో ఉంటే నాకు ఏం కావాలంటే అది అవుతుంది, కానీ రాజశేఖర రెడ్డి గారితో లేను, అక్కడ పర్యావరణంతో ఉన్నా. అలాగే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పైకి రావడానికి కూడా కారణం, మీ పార్టీని వేరే పార్టీ కబ్జా చేసేస్తుంది, పార్టీలో ఉన్న నాయకులే పార్టీని తినేస్తున్నారు, ఇది చూడకపోతే చాలా ప్రమాదం జరుగుతుందని డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పి, అప్పుడు ఉమ్మన్ చాండి అని అధ్యక్షుడు ఉండేవాడు మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ఆయనకి కేరళ వెళ్ళి చెప్పి చేసిన తర్వాత అక్కడి నుంచి రిజైన్ చేసి, ఎందుకంటే ఈ పార్టీ బాగుపడే ఉద్దేశం లేదని రిజైన్ చేసి వచ్చేసాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపీగా విశాఖపట్నం నుంచి పోటీ చేయడం. సో ఇవన్నీ ఒక ప్రస్థానం. అయితే కాంగ్రెస్తో పాటు జనసేన వచ్చేటప్పటికి నాకు నచ్చింది ఏంటంటే ప్రజారాజ్యం విలీనం టైంలో పవన్ కళ్యాణ్ గారు ఐసోలేట్ అయ్యి పక్కకి వెళ్ళడం, తర్వాత జనసేన అని ఒక పార్టీ పెట్టడం. పార్టీ పెట్టిన రోజు కూడా నేను ఆవిర్భావ సభలో పార్టీ మొదట, అంటే ఏ రోజు అయితే పార్టీ అనౌన్స్ చేశారో ఆ రోజు అదే హాల్లో ఉన్నాను. అక్కడ జరిగిన అంటే కుట్రలాగా, ఇప్పుడు బేసిక్గా ఆ రోజు అక్కడ అందరికీ పాస్లు ఇచ్చారు, ఆ పాస్లన్నీ కొంతమంది దగ్గర ఉండిపోయినాయి, చాలామంది జనం వచ్చారు, లోపలికి అలౌ చేయడానికి లేదు. ఆ టైంలో నేను కళ్యాణ్ గారికి మెసేజ్ పంపించి, సార్ ఇది హాల్ ఫుల్ అవ్వలేదు, కనీసం 1/3 కూడా అవ్వలేదు, కారణం ఏంటంటే పాస్లన్నీ ఎక్కడో బ్లాక్ అయినాయి, వచ్చిన జనం పైన ఉన్నారు, సో అలౌ దెమ్ వితౌట్ పాసెస్ అంటే చేశారు. సో నాకు ఆయనకున్న రిలేషన్ ఈవెన్ 2009 పార్టీ ముందు నుంచి ఉంది, ప్రజారాజ్యం ముందు నుంచి. అప్పుడు నేను ఇంకొక పెద్ద ఆయన అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని రాజకీయ ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి ఉంది. అయితే నేను ఇప్పుడు పార్టీలో ఇప్పుడు కంటిన్యూ అయితే ప్రధాన కార్యదర్శిగా నేను 2020లో ఒక కేసు వేశాను. ఆ కేసు వేసిన తర్వాత ఏమైందంటే అది ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాదు సార్, అసలు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ కదా, మీరు అందులో ఉంటేనే సేఫ్ కదా, ఏమన్నా ఆయనతో చేయించుకోవచ్చు. అలాగ అవ్వదండి, మీరు వ్యవస్థ మార్చకుండా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదో అయిపోద్దని నేను ఆ భ్రమంలో అయితే నేను లేను. పంచాయతీరాజ్ ఆయన కొంత చేయగలుగుతున్నారు, కానీ పర్యావరణ శాఖ అసలు ఏమాత్రం చేయడానికి ఆయనకు అవకాశమే లేదు, అలాగే తయారైపోయింది. అదేంటంటే సర్టిఫికేషన్ ఎలా చేస్తారు, మీరు ఏదైనా ఎవరైనా దొంగతనం చేశాడంటే కింద నుంచి ఎఫ్ఐఆర్ రావాలి కదా, అసలు ఎఫ్ఐఆర్ రాయడానికి మనుషులు లేరు అక్కడ. కాబట్టి పర్యావరణ విధ్వంసం జరిగిపోతుంది, అసలు ఆ పర్యావరణానికి ఏమీ జరగలేదని మీ వల్ల అవుతుందా సత్య గారు? ఎప్పుడైనా ఆలోచించారు అది?
నా వల్ల అవుతుందా ఇది అని ఎన్ని సంవత్సరాలు పెట్టి మీరు పోరాటం చేస్తున్నారు? కాంగ్రెస్ నుంచి అంటున్నారు, కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు దగ్గర నుంచి అంటున్నారు. వర్మ ఏం సాధించారు ఎన్ని సంవత్సరాల్లో? వర్మ గారు మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ ఉమ్, నేను 1974లో 10th అయిపోయి ఒక టాలీ క్లర్క్గా పనిచేస్తున్నప్పుడు ఒక సినిమా వచ్చింది భూమి కోసం అని. ఉమ్, అందులో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిద్రపోకుమా అని ఒక శ్రీశ్రీ గారి పాట ఉమ్, చాలా అవేకనింగ్. నాకు ఆ రోజు నాకు నచ్చింది ఏంటంటే నేను ఎవడి గురించి వెయిట్ చేయకూడదు. ఓకే. ఒక తప్పు జరిగిందా ముందు మన వంతు ప్రయత్నం మనం చేయాలి, అంతేగాని అందరూ కలిసి వస్తే చేస్తాం మీరు అందరూ కలిసి రండి మనం చేస్తాం అనేది కాదు. ఎవడో ఒకటి మొదలు పెట్టాలి. సో నేను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మొదలుపెట్టింది ఏది ఫెయిల్ కాలేదు నా లైఫ్లో. అది వ్యాపారం కానివ్వండి, రకరకాల యాక్టివిటీస్ ఏవైనా సరే. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేయడం కానీ ఆ ప్రభుత్వం మీద, తర్వాత జగన్ వచ్చిన తర్వాత మడాడవల గురించి కాకినాడలో కేసు వేయడం కానీ, అప్పుడు చాలామంది చెప్పేవారు ఏంటంటే మీరు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వెళ్ళగలుగుతారని. గవర్నమెంట్ కాదు, ఎవరైనా సరే పీపుల్ ఆర్ ద పీపుల్ అపాయింటెడ్ పీపుల్, అంతే కదా. గవర్నమెంట్ని ఎవరు అపాయింట్ చేసుకున్నారు? పీపుల్ అపాయింట్ చేసుకున్నారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ కామన్ మ్యాన్ ఇస్ గ్రేటర్ దాన్ సీఎం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యానే. సో కామన్ మ్యాన్ ఇస్ గ్రేటర్ దెన్ సీఎం హూ మేక్ సీఎంస్ అండ్ అన్మేక్ సీఎంస్. కాబట్టి నేను చేయగలుగుతారా అంటే 100% చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్తోనే వెళ్తాను. ఇప్పటివరకు ఏది ఫెయిల్ అవ్వలేదు నేను పట్టుకునేది ఏది కూడా. రాజకీయంగా బొలిశెట్టి గారు ఫెయిల్ అవ్వలేదు? రాజకీయంగా ఫెయిల్ అంటే మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. నా రాజకీయ ప్రస్థానం చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. చెప్పాను కదా 74 అంటే పదవి అచీవ్ చేయలేకపోయారు 52 కాదు కదా. పదవి అచీవ్ చేయలేకపోయారని మీరు ఏమనుకుంటున్నారు? నేను అడగలేదు. పవన్ కళ్యాణ్ గారు పిలిచి పర్యావరణ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు. నేను అడగకుండానే రాజ్యసభలో వచ్చినాయి నాకు, కానీ నేను తీసుకోవాలా. ఎందుకంటే ఏదైనా ముందర కాళ్ళకి బంధం అవుతుంది. ఈ ప్రధాన కార్యదర్శి పదవి కూడా నేను వద్దనే చెప్పాను కళ్యాణ్ గారికి ఇస్తున్నప్పుడు కూడా. ఎందుకంటే ఇది నాకు బంధం కాకూడదు. నా ఫ్రీడమ్ ఏంటంటే ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు అనాలి, అంతేగాని మనం పార్టీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి, కూటమి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి, పొలిటికల్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి అంటే తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటివరకు నాశనం అవ్వడానికి కారణమే ఇటువంటి ఆలోచన, ఉదాసీనత అంటాం. ఆ ఉదాసీనత వల్ల అది జరిగిందంతా కూడా వచ్చింది. నాశనం అయిందా ఇప్పటివరకు? 100కి చాలా వరకు నాశనం అయింది కదా సార్. ఇప్పుడు ఈ రోజు మనకు పరిస్థితి డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో వరదలు ఎందుకు వస్తున్నాయి? హైదరాబాద్లో వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే కొండలంతా ఆక్యుపై చేసుకొని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ బ్రహ్మాండమైన నగరాలు కట్టేసాం. అక్కడి నుంచి భూమిలోకి నీరు వెళ్ళడం లేదు. ఆ నీరంతా వచ్చి కింద ఉన్న వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏంటంటే ప్లానింగ్ డెవలప్మెంట్ ఉండాలి, ప్లాంట్ డెవలప్మెంట్ ఉండాలి, అంతేగాని మనకి ఏదో జాగా దొరికింది అక్కడ ఏదో కట్టేస్తాం. ఇప్పుడు ఏంటి 2 లక్షల ఎకరాలు అమరావతి అంటున్నారు, ఇది ప్లాన్డేనా సార్? అమరావతి విషయం తర్వాతకి వెళ్దాం. ఎందుకంటే అమరావతి విషయం అనేది మూకుమ్మడిగా అందరూ చేసిన హత్యలాడిది పర్యావరణానికి. అది డెవలప్మెంటే కాదన్నాం, కానీ ఆ అభివృద్ధి 3 పంటలు పండే భూములు పక్కన పెట్టుకొని ఆ రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకొని ఎక్కువ రేటుకు తీసుకోండి. ఎందుకంటే పక్కనున్న ఇప్పుడు ఏమైంది, మీకు అమరావతిలో మీకు ఒక 5 ఎకరాలు మెరకు ఉందనుకోండి, నాకు ఒక 5 ఎకరాలు పల్లం ఉంది, మంచి జరుగు భూమి ఉంది. నా భూమి నార్మల్గానే సంవత్సరానికి ₹1,00,000 ₹2,00,000 పంట నేను తీసుకుంటా. మీకు అసలు ₹10 రాదు, వాళ్ళు ఖర్చు పెట్టింది కూడా డబ్బులు రావు. మీ భూమి ఒకటే రేటుకి ఎక్వైర్ చేశారు, నా భూమి ఒకటే రేటుకి ఎక్వైర్ చేశారు. సో సగం మంది హ్యాపీ. కారణం ఏంటంటే మీకు హ్యాపీగా ఉంటారు. అవును. అయితే 3 పంటలు పండే వాళ్ళు అంత హ్యాపీగా ఉండరు. కానీ రాజధాని గురించి సాక్రిఫైస్ చేయాలి కదా, అందరూ చెప్తున్నారు కదా, మనం చేయాలి కదా అని అలాగే వెళ్ళిపోతున్నారు. అదొక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రాజధానినే నేను మొట్టమొదట రాజధాని ఇక్కడే కట్టాలి అని గట్టిగా మాట్లాడింది నేనే. కానీ అక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేయకూడదు అనేది నా అబ్జెక్షన్ ఎప్పుడు కూడా. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నప్పుడు కూడా నేను విశాఖపట్నంలో రాజధాని వద్దని చెప్పాను. నేను విశాఖపట్నంలో తరతరాలుగా 3 తరాలుగా పుట్టి పెరిగినోడుగా విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పాలి. నాకు అక్కడ భూములు ఉన్నాయి, మా తాతల భూములు ఉన్నాయి, నాకు రేట్లు పెరుగుతాయి, నాకు కావాలని అడగాలి కదా. కానీ విశాఖపట్నం వద్దని ఎందుకు చెప్పానంటే ఒక్కసారి అసెంబ్లీలో సర్వసమ్మతితో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అబ్జెక్షన్ లేకుండా సర్వసమ్మతితో ఒక రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయడం ఒప్పుకున్న తర్వాత దాన్ని ఇంకా క్వశ్చన్ చేయడానికి ఎవరి వల్ల లేదు. అంటే ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. ఎందుకంటే అపోజిషన్ కూడా ఒప్పుకుంది కాబట్టి. మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న పర్యావరణ అనుమతులు ఏంటి? నది నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కట్టకూడదు అన్నది ఎన్విరాన్మెంట్ కండిషన్. మనం ఎక్కడ కడుతున్నాం చూసుకుని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏమవుతుందంటే సార్, అమరావతి రాజధానికి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అది మనం చేసిన పొరపాటు వల్ల వస్తుంది. ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఏదైతే ఇచ్చారో, ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఉన్న కండిషన్స్ తూతా చెప్పకుండా అమలు చెప్పారు అనుకోండి, ప్రపంచంలో కూడా దాన్ని అట్టలేడు తర్వాత. కానీ నేను అధికారంలో ఉన్నాను కదా నా ఇష్టం అని అన్నారు అనుకోండి, తర్వాత ఇంకోటి అధికారంలోకి వస్తాడు ఎప్పుడోకప్పుడు. వచ్చినప్పుడు వాడు అది ఇప్పుడు హైడ్రాని పెట్టి కూలుస్తున్నాం కదా, కూలుస్తున్నవన్నీ ఎక్కడి నుంచి కూలుస్తున్నారు? మీరు హైదరాబాద్లో ఉన్నాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో కూలుస్తున్నవన్నీ కూడా ఇదివరకు ఒకప్పుడు ప్రభుత్వం ఒప్పుకున్నవే కదా.
అని ప్రభుత్వం ఒప్పుకున్నా కూడా తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఏదో రోజు మళ్ళీ చట్టాన్ని అమలు చేసేవాడు కూడా వస్తాడు. అమలు చేయడం మొదలెట్టాడు అనుకోండి, అందులో రంగనాథ్ లాంటి మంచి ఆఫీసర్ని పెట్టాను అనుకో, గ్యారంటీగా అయిపోద్ది. ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో కట్టడాలు ఉండకూడదు. నదీ పరివాహక పక్కన పోయి కట్టుకుని అక్కడ గుంటూరులోనే అమరావతి ఉంటుంది, వేరే దగ్గర అక్కర్లా. అవును, అది చేయమని నేను చెప్పింది కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు చెప్తున్నది ఏంటంటే, అమరావతిలో అక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని మాత్రం అరికట్టండి. అమరావతి అక్కడే కట్టండి. ఇది కళ్యాణ్ గారు దృష్టిలో ఎప్పుడన్నా మీరు డిస్కస్ చేయడం జరిగిందండి అమరావతి అంశం సార్, అన్నది? కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కానీ కొన్ని విషయాలు ఏమవుతాయంటే, ఇప్పుడు మీ మీడియా ఉంటుంది కదా, అది రకరకాల ఫిల్టర్లు వేసి చూపిస్తుంటుంది. ఒక మాట చెప్పగానే ఇదివరకు కళ్యాణ్ గారు ఏదో సినిమాలో చెప్తారు, ఒక్కసారి కొడితే మాట మాటికి చూపించి గృహహింసాన్ని కేసు పెట్టేస్తారని. అలాగా ఏదో ఒక తప్పు ఎవరైనా మాట్లాడారు అనుకుంటే దాన్ని పట్టుకుంటారు, అసలు విషయాన్ని వదిలేస్తున్నారు. అక్కడ పర్యావరణ పరిరక్షణ అన్న విషయం పెట్టుకొని అన్ని పార్టీలు కలిపి కూర్చోబెట్టి మాట్లాడమనంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను వచ్చినప్పుడు నా ఇష్టం, వాడు వచ్చినప్పుడు వాడి ఇష్టం అన్నట్టు వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది కళ్యాణ్ గారు దీని మీద ఏమైనా ఆవేదన చెందడం కానీ, ఇది ఫ్రాడ్ అవుతుంది, దీని మీద మనం మాట్లాడాలి, ఆల్ పార్టీస్ తీసుకొచ్చి మీలాగా కూర్చోబెట్టాలని అదేమైనా వచ్చింది డిస్కస్? ఆయన ఒక్క అమరావతి గురించే కాదండి, మొత్తం రాష్ట్రాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలని దృష్టితో ఉంటాడు. అందులో 100% ఇది అమరావతి ఉద్యమంలో ఆయన కూడా ఉన్నారు కదా. ఆయనకు తెలియని ఉద్యమం కాదు కదా. కానీ మనకు తెలిసిందంతా చేయాలంటే మనం అధికారంలో లేం కదా. ఇప్పుడు ఉన్నారు కదా, అధికారంలో లేం కదా, భాగస్వామ్యంలో ఉన్నాం. అధికారం వేరు, భాగస్వామ్యం వేరు. ఇప్పుడు అధికారం అన్నది వేరు, భాగస్వామ్యం వేరు. భాగస్వామ్యానికి అంత ప్రయారిటీ లేదా ఇప్పుడు? ఎప్పుడు ఉండదు. ఇప్పుడు లేదు కూడా లేదండి, జనసేన కూడా ఎప్పుడు ఉండదండి. మీరు ఇప్పుడు వాళ్ళకి అవసరమై జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, మీకు ఇష్టమై మీరు రాష్ట్రాన్ని కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి మీరు వెళ్ళారు. మీ ఇష్టం ఏమిటిది, మీ అబ్జెక్టివ్ ఏంటిది, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి. అది నెరవేరింది కదా. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో మంచి ప్రభుత్వం వచ్చింది. అది మంచి ఎంత చేస్తుంది? పార్టీకి ఇబ్బంది కలుగుతుందండి. పార్టీ గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆలోచించలేదు, నేను ఆలోచించను. పార్టీ జనసేన పార్టీ ఏమైపోతుంది అని పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే అసలు నేనే చేరుకోండి కాదు. ఆయన పార్టీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ప్రపంచం గురించి, పర్యావరణం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వ్యక్తి నేను. అటువంటి బేసే పార్టీ కదా, పార్టీ గురించి ఆలోచించకుండా ప్రపంచం గురించి, దేశం గురించి ఆలోచిస్తున్నాం అంటే అది యాక్సెప్టబుల్ సార్? పార్టీ గురించి ప్రజలు ఆలోచించాలి, ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు. పార్టీలో ఉన్నవాళ్ళు సార్, పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు బేసిక్ 2 రకాలు చూడండి. ఏదో అవుదామని వచ్చిన వాళ్ళు వేరు, భవిష్యత్తుకి భావితరాలకు ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళు వేరు. వాళ్ళ ఆలోచన ఇది పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ ఇస్తేనో ఇవ్వకపోతేనో ఉంటేనో పోతేనో మారదు, ఎందుకంటే ఆ గోల్ వేరు. అలా కాకుండా పార్టీలో రాజకీయ పార్టీ ఎందుకు జరుగుతారండి? అధికారం గురించే కదండి. అధికారం ఎందుకండి? డబ్బు సంపాదించడం గురించే కదండి. డబ్బు సంపాదించడం ఎందుకండి? మళ్ళీ ఎమ్మెల్యే అవడం గురించే కదండి. ఈ లూప్లో ఉండిపోయాం. ఇందు నుంచి పైకి తీసుకురావాలి, వస్తుందని నమ్మకం నాకు ఉంది సార్. ఓకే, 2019 విషయంలో పోనీ ఆ రకంగానే మీరు వెళ్ళారు, ఆ రకంగానే అసలు డబ్బు ఖర్చు పెట్టకూడదు, అసలు బుడ్డి ఇవ్వకూడదు, లేకపోతే బిర్యానీ ఇవ్వకూడదు అని వెళ్ళారు. 24 అలాగే చేసిందా పార్టీ? అది మీకు తెలియాలి. రోజు అన్ని దిక్కుల తెలిసింది ఎందుకు అడగడం? ఇప్పుడు ప్రజలకు తెలియని విషయాలు నేను అనేది ఆటోమేటిక్గా మారుతుంటది కదా భావజాలం కూడా. సార్ ఇప్పుడు మారాల్సిన అవసరం ఉంది కదా. కాదండి, అలాగే మారాటే ఏమవుతుంది అంటే మళ్ళీ డబ్బు రాజకీయాలు మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. మనం మార్పు రాజకీయాల గురించి వచ్చాం. పార్టీని ఎందుకు పెట్టామంటే ధన రాజకీయాల నుంచి ఈ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పెట్టాం. కానీ కొన్నాళ్ళు వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది, తప్పదు. కాబట్టి ఆ ప్రయాణం టైంలో మీరు ఎందుకు ఈ సిద్ధాంతం మీకు ఉందా లేదంటే లేదు. ప్రస్తుతానికి స్టేబుల్ గవర్నమెంట్ ఇస్ సిద్ధాంతం. అవన్నీ సిద్ధాంతాలు వరకు పివి నరసింహరావు గారు చెప్పారు మారిటోరియం అని. అన్నిటికీ, పర్యావరణానికి అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మారిటోరియం ఇచ్చి ఒక పక్కన పెట్టారు. ముందు ప్రజాస్వామ్యం బతకాలి కదా, తర్వాత పర్యావరణం అని. అంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా సార్, గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు సార్, గమనించరా? నేను అదే చెప్తున్నాను, ఆ కాలాలు మర్చిపోయినా మీరు చూపిస్తారు. కానీ పాయింట్ ఏంటంటే, మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆయన దృష్టి ఎప్పుడు కూడా ప్రజల నుంచి మారలా. పార్టీ మీదకి ఇప్పటికీ రాలేదు, ఇప్పటివరకు కూడా లేదు. మీరు ఆ విషయంలో మీరు యాక్సెప్ట్ చేయాలి నన్ను. అది కాబట్టి నేను అంటే ఇప్పుడు జనసేన గురించి నేను మాట్లాడకూడదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడడానికి ఏ పార్టీ గురించి అయినా మాట్లాడవచ్చు, అందు గురించి మాట్లాడు. అంటే మీరు సుదీర్ఘకాలంగా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారండి, గతంలో పరిస్థితి వేరు. అసలు ఎమ్మెల్యేల మీద వచ్చే ఆరోపణలు కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ, ఎటువంటి డిసిషన్ కూడా సీరియస్గా తీసుకోలేకపోతున్నారు అనే అపవాదం ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మీలాట వాళ్ళందరికీ బిజినెస్ కావాలి కదా సార్. టీవీలో ఇప్పుడు అన్ని టీవీల్లో అదే డిబేట్ జరుగుతుంది. ఏ అన్యాయం ఏం జరుగుతుంది అనేది లేదు. వీడి మీద కేసు పెట్టి కేసు తేలేంత వరకు మనం మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది. అసలు పెట్టిన దగ్గర నుంచి ముందు రోజు అన్ని పార్టీలు, అన్ని టీవీలు, మొత్తం మీడియా, తెలుగు మీడియా అంతా చూశాను. అందరూ దాని మీద చర్చ. చేస్తేనే చూపిస్తారు కదా సార్, చెయ్యింది ఏం క్రియేట్ చేయట్లేదు. నేనేమంటానంటే, చేసిన పోలీసు వాళ్ళ పని వాడు చేసుకుంటాడు, శిక్ష పడుతుంది, పడిన తర్వాత చూద్దామని వదిలేవచ్చు కదా. రోజు దాన్ని అంతా ఇప్పుడు చిన్నోడిని పెద్దోడిని చేసినట్టు అవుతుంది. తప్పు చేసినోడు చిన్నోడు,
ఆ టాపిక్ రోజు చేసి మనం ఇంపార్టెంట్ ఈ రోజు వారం ఏమవుతుంది, ఓకే, మన ఎకనమీ కాదు, ఏమవుతుంది ఒక కదా. కార్యదర్శి స్థాయి అయితే పోనీ మీకు చిన్న అనిపించవచ్చు, ఎమ్మెల్యే స్థాయి కూడా చిన్నదేనా? ఎమ్మెల్యే కాదండి, మంత్రి అయినా కూడా ఉమ్, నేనేమంటానంటే వాళ్ళు చేసే పని తప్పుడు పని అనుకోండి, దాని మీద ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తారు, దాని మీద రిపోర్ట్ వస్తుంది, దాని మీద పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సార్ అందరిలాగే జనసేన పార్టీ కాదు, అందరిలాగే పవన్ కళ్యాణ్ కాదని కదా మీరు చెప్పుకొచ్చేది. అంటే కాదంటే మీ చట్టాలను తీసి కొత్త చట్టాలు తీసేయలేం కదా. ఇప్పుడు ఉన్న చట్ట ప్రకారంగా పోలీస్ కేసు ఉంది, కోర్టులో మ్యాటర్ ఉంది, ఎందుకు మనం దాని గురించి మాట్లాడాలి? ఉమ్, నేనేమంటానంటే ఈ రోజు మన ఎకనమీ ఎటు వెళ్ళిపోతుంది, మన దేశం ఎటు వెళ్ళిపోతుంది. ఇవాళ ఎక్కడైనా టిఫిన్ చేద్దామంటే హైదరాబాద్లో టిఫిన్ సెంటర్స్ చాలా మూసేశారు. ఇది ఎందుకు మూసేశారు? హైదరాబాద్లో మూసేశారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెరిచి ఉన్నాయి ఎందుకు? ఇలాంటి ఆలోచనలు ఉండాలి మనం. ఉమ్, అంటే బేసిక్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పుడు కేంద్రం చాలా వరకు పెట్రోలియం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తుంది. మనం ఇండివిజువల్గా మనం కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. అసలు విషయాలు ఒక లక్ష్యం ఉంటే అన్నీ వదిలేసి ఈ ఎమ్మెల్యే అవినీతి మీద, అరాచకం మీద, తర్వాత ఆ ఎమ్మెల్యే పార్సల్ చేశాడు, చంపేసి డోర్ డెలివరీ చేశాడు, వీటి మీద నడుస్తుంది. నేను ఏమంటానంటే లెట్ ద కోర్ట్స్ టేక్ ఇట్స్ ఓన్ టైం, లెట్ దమ్ టేక్ 10 years ఆర్ 5 years ఆర్ 1 day 2 days, ఏటైనా వాళ్ళు చేయనియండి. మనం దీన్ని మీడియా టైం వేస్ట్ చేయడం, ప్రజల్ని మీడియా టైం అని కాదు, ఇప్పుడు ఒక నమ్మకం మీద ఒక వ్యక్తిని గుర్తిస్తారు, ఒక నమ్మకం మీద ఒక వ్యక్తిని దగ్గరికి చేర్చుకుంటారు. సో ఆ దగ్గరికి చేసుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదండి. కరెక్టేనండి. వాళ్ళు ఫీల్ అవరా? కరెక్ట్ వాళ్ళు ఇబ్బంది పడరా? అరే మనం ఇది కాదు కదా అనుకున్నది అని. కరెక్టేనండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రజలు కోరుకున్నోడిని అక్కడ ఎమ్మెల్యేగా ఇస్తుందా? లేదు. అక్కడ ఎవరు గెలిస్తే వాడికి ఇస్తుంది, లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇస్తుంది, లేకపోతే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తుంది. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే సో ఇక్కడి నుంచి పరిస్థితి మారాలి. ఇది ఉన్నంతకాలం మనం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నాం. మార్పు కోసమనే కదా జనసేన పుట్టింది. కరెక్టే. కాదా? జనసేన పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఉమ్, ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడు 2009లో. ఆ తర్వాత విత్తనం పడింది, ఒక ఉమ్, 18 సీట్లు అప్పుడు గెలడం జరిగింది. తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ 2014లో ఇంకో పార్టీ పెట్టారు. ఉమ్. ఇప్పుడు ఈసారి 21 మంది గెలిచారు, ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చారు. కొంత బలం మీరు అది ప్రజారాజ్యం పార్టీ, దాన్ని జనసేనతో ఎందుకు కంపేర్ కాదండి, మార్పు గురించి పార్టీ. నేను నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్, మళ్ళీ ఇదే చెప్తున్నా. ప్రజల్లో మార్పు అన్నది నాకు కనపడుతుంది. ఆ మార్పు అప్పుడు డెఫినెట్గా ఆ రోజే కానీ నిజంగా 100 మందికి బీసీలకు సీట్లు ఇచ్చారు, ఇటువంటి పార్టీ దేశంలో లేదన్న ప్రచారం జరిగేటట్టయితే వేరేగా ఉండేది కదా. బీసీలో చెప్పేది 19లో అంటున్నారా? ప్రజారాజ్యం టైంలో ఉమ్, చేస్తే ప్రమాణంగా ఉండేది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బస్ కండక్టర్ కొడుకు సీట్లు ఇచ్చారు, ఇదంతా కూడా అది కూడా చేస్తే. కానీ ఏమైందంటే మీడియా అనేది ఒక ప్రధాన పార్టీల చేతులు ఉండిపోవడం వల్ల, లేకపోతే మీడియాకి ఒక రకమైన ఆలోచన ఉండడం వల్ల ఇప్పుడు ఈరోజు మీడియాని నేను ఒకవేళ దూషించిన, మీడియా కారణం ఇదివరకు స్వాతంత్రం రావడానికి. దేశ స్వాతంత్రం మీడియా వల్ల వచ్చింది. ఎందుకంటే మీడియా అన్నది ఆ రోజు పట్టించుకోకపోతే ఇంత ఈజీగా కాదు కదా. డిజిటల్ కెమెరా తీసి ఫోటో తీసి ఎయిర్లో పంపించడం కాదు కదా. రాసి తెలుగు టైప్ రైటింగ్ రాసి అందులో అచ్చులన్నీ ఒక్కొక్క అక్షరం కరెక్ట్ తప్పు పడిందో చూసి దాన్ని ప్రింట్ చేసి మాన్యువల్గా ఒక సంఖలో పేపర్ పెట్టుకొని పత్రికాధిపతి తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును, అక్కడ స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ మర్చిపోయాం, మన కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పెంచేసుకున్నాం. సో మనం బతకాలంటే అడ్వర్టైజ్మెంట్ కావాలంటే గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ సార్ వెళ్ళకూడదు. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా కావాల్సింది మీడియాయే. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీడియా లేకపోతే ఎక్కడ ఉంటారు వాళ్ళు? సార్ ఒక పర్సన్ ని ఇంట్రడ్యూస్ చెయ్యాలి, ఒక పర్సన్ గురించి చెప్పాలి అంటే మీడియా ప్రధాన భూమి కదా. మీకు నచ్చినట్లుగా మీరు వాడుకున్నంత సేపు వాడుకుంటే ఇంకా తర్వాత నుంచి నేను అప్పుడు అనేసాను, మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళు చూపిస్తున్నారు అంటే చూపించకూడదా? వర్మ గారు, మీడియా లేనప్పుడు స్వాతంత్రం వచ్చింది ఉమ్, దేశానికి, పెద్ద ఉద్యమం నడిచింది దేశం అంతా. ఉమ్, కాబట్టి మీడియా లేకపోతే, మీడియా చూపించకపోతే లేని వాళ్ళు ఎవడు కూడా మనుషులు కారు. లేని వాళ్ళని పెద్దవాళ్ళకి చూపిస్తుంది మీడియా. ఒక రకంగా చెప్పాలంటే పనికి మాలిన వాళ్ళని మీడియా డబ్బిస్తే వారం రోజులు కంటిన్యూస్గా అన్ని ఛానల్స్లో ఆడే కనబడితే ఇది ఎవడు రాని ప్రజలు చూసే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మారాలి. తప్పు చేసిన వాడిని అన్ని మీడియా అన్ని చూపించాలి. తప్పని ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఒక తప్పు చేశాడు చూపించవచ్చు, తప్పు చేసినంత వరకు చూపించవచ్చు. దాని మీద పెద్ద చర్చలు అక్కర్లా. ఉమ్, వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రజల్లో రావాల్సింది ఏంటంటే సోషల్ బాయ్కాట్ అనేది ఒకటి క్లియర్గా రావాలి. తప్పు చేస్తే వర్మైనా సత్య అయినా ఎవరైనా సరే వీళ్ళతో ఇంక మనం మాట్లాడకూడదు, వీడిని బాయ్కాట్ చేయాలి. అప్పుడు ఏంటంటే తప్పులు, క్రైమ్ తగ్గుతుంది, క్రైమ్ రేట్ తగ్గుడు. క్రైమ్ని మనం ఎవరికి ఎక్కువ క్రైమ్ చేస్తే వాడికి భయపడుతున్నాం, వాడికి అధికారం ఇస్తున్నాం, వాడికి ఓట్లు వేస్తున్నాం, వాడిని గెలిపిస్తున్నాం. తప్పుడు హామీలు ఇస్తే, తప్పు మాట్లాడితే బాయ్కట్ చేయాలి, తప్పుడు హామీలు ఇస్తే తిరగబడాలండి ప్రజలు. ఆ పరిస్థితి ఉందా? తిరగబడతారు వరకు బాగానే సార్. ఉంటుంది. మీకు ఎందుకు సైలెంట్ గా ఓటుతో తిరగబడతారు. మీరు ఎప్పుడు కూడా ప్రజలు విపరీతమైన అరాచకం చేశారు. ఏముంది, మన పేదలకు భూములు ఇచ్చాం కదా, మన ఓట్లు భద్రంగా ఉంటాయి కదా అని.
కానీ భూములు ఇచ్చినా, ఇల్లులు ఇచ్చేసినా, లేకపోతే ఏది చేసేసినా, పథకాలు ఇచ్చేసినా, ఇంటింటికి పథకాలు ఇచ్చేసినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? మీకు పథకాలు ఇచ్చినంత మాత్రాన ఓటేసారండి. పథకాలు ఇస్తే పథకాలు తీసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నా హక్కు అనుకుంటాడు. తర్వాత పథకాలు ఇచ్చి మీరు మంచిగా ఉంటారంటే పర్వాలా. సత్య గారు మీ మీద ట్రోల్ అవుతున్న అంశాలు, సత్య గారిని పొమ్మలు లేక పొగ పెట్టారు అంటారు, నిజమా అది? ఎవరైనా ఉన్నారా అలా పొగ పెట్టిన వాళ్ళు మీకు? సార్ ట్రోల్ చేస్తే చేసుకోనండి. ఉమ్, నేను ఐ బిలీవ్ ప్రతిదీ మీడియాలో మనం పంచుకోలేము. ఉమ్. కొన్నాళ్ళు ట్రోల్ చేసుకుంటారు, ఆ తర్వాత ఆపేస్తారు. కాదు, వాస్తవం ఏంటన్నా తెలియాలి కదా. మీరు వాస్తవం ఏంటంటే ఓపెన్ గా మాట్లాడే సార్, ఆయన కాబట్టి. వాస్తవానికి నా లెటర్ పబ్లిక్ లో ఉంది. ఉమ్, నేను ముందే ఎందుకు రిజైన్ చేస్తున్నాను ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకా పొమ్మని లేక పొగ పెట్టడం ఉంది. సరే, పొగ ఎవరు accept పెట్టారు? చేయడం ఇప్పుడు మీరు అది చెప్పారు, కాదండి, గౌరవంగా letter- మీరు వెళ్ళారు పక్కకి. అది ఉండండి. కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఒక ఆఫీస్ నుంచి ఈయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. Correct. పోలీసు అలా పార్టీకి పెట్టడం లేదండి. అన్నది బేసిక్ కాదండి, మీరు కూర్చోండి. నా స్టేట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఉమ్, దానివల్ల పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు పడకూడదంటే వాళ్ళకి షీల్డ్ కావాలి. అక్కడ బొలిసెట్ సత్యనారాయణ స్టేట్మెంట్స్కి మాకు సంబంధం లేదన్నారు, కానీ బేసిక్గా అనుబంధం లేదు. బట్ బేసిక్గా అనుబంధం ఏంటంటే ఆయన చెప్పిన మాటలతోటి. ఎందుకంటే ఆయన వ్యతిరేకిస్తాడు ఇప్పుడు ఎలాగైనా. తర్వాత మళ్ళీ ఎందుకు అక్కడ నెక్స్ట్ ఇంకోటి పొమ్మన లేక కాదు కదా, ఉమ్. నేను అక్కడ ఉండడం ఇష్టం లేక పైకి రావడానికే కదా నేను అప్లికేషన్ పెట్టింది. ఇది పబ్లిక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు అక్కర్లేదు కదా. వాళ్ళు సార్, లెటర్ ఇవ్వడం మీకు బాధ అనిపించలేదండి? అస్సలు ఇన్ని లేదు. సంవత్సరాలు చేసి సార్ అస్సలు లేదు. అసలు మ్మ్. బాధపడడం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఆశ ఉంటే బాధ వస్తుంది. వ్యామోహం వలన జనించు దుఃఖం అని ఒక సామెత ఒకటి ఉంది. దుఃఖం ఎక్కడి నుంచి, జెనిసిస్ ఆఫ్ సారోనెస్ ఏంటంటే ఏదో ఒక ఆశ. ఉమ్. ఆశ అనేది లేనివాడికి దుఃఖం ఎక్కడ వస్తుంది? సార్ మీకు ఆశ లేదండి. ఉమ్. బొలిశెట్టి సత్య గారికి ఫాలోవర్స్ ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకుని పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళందరినీ రోడ్డు మీద వదిలేసి మీకు ఏ ఆశ లేదు, నేనేమో పర్యావరణం చూసుకుంటాను, ఇంకోటి చూసుకుంటాను అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఒకటి చెప్పనా, ఉమ్, ఒక సన్యాసి వెనకతలు వెళ్తున్నారు అనుకోండి. ఆ సన్యాసి ఇలా చేయాలనుకుంటే కుదరదు. ఉమ్, వాడు సన్యాసి, వాడికి నచ్చినట్టు వాడు చేస్తాడు. అలాంటి బొలిశెట్టి సత్యనారాయణ వెనకతలు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. ఎవడు ఆశపడి నాకు ఈ వెనకాల తిరిగితే పదవి వస్తుంది అన్నాడు ఎవడు కూడా నా వెనకాల తిరగడు. వాళ్ళకి తెలిసి ఈ వెనకాల తిరిగితే పదవి రాదు, ఉమ్. ఏదో రోజు ప్రాబ్లం వస్తుందని అయినా నా వెనకాల తిరుగుతున్నారు. నాదేమి ఇప్పుడు నేను పార్టీ నుంచి మానేసినంత మాత్రాన నాకున్న 1,19,000 దీంట్లో ఒక్కడు కూడా తగ్గలేదే, విత్డ్రా వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే నేను పార్టీని వదిలేసి వెళ్ళిపోయాను అదన్నీ కాదు, పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఆ 7 సిద్ధాంతాలు నాకు ఉంటాయి. పార్టీలో నేను ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మంచి జరగాలంటే లోపలుండే చేయక్కర్లా, పైన ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను పార్టీలో? 2018లో జాయిన్ అయ్యాను. అంతకుముందు పోరాట యాత్ర, అంతకుముందు చేసినప్పుడు 2014లో చేసినప్పుడు నేను నా వైఫ్ ఎక్కడ ఉన్నాం, అక్కడ చుట్టూ ఉన్నాం. ఉమ్. కారణం ఏంటంటే లోపల ఉండి చేసేదానికంటే పైన ఉంటే ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు కూడా నేను పార్టీలో ఉండేదానికంటే పార్టీ కంటే పైకి వస్తే నేను ఎక్కువ సాయం చేయగలుగుతాను. అంతేనా? లేకపోతే అధికారం వచ్చినా సరే బొలిశెట్టి గారికి ఏమీ పదవులు లేదు అని చెప్పి ఇంకెందుకులే ఇంకెంత ఉన్నా ఈ సేవ చేయడం అని చెప్పి బయటకు వచ్చారా? కానీ ఒక్కటండి, నేను చూడని డబ్బు కాదు, నాకు దక్కని పదవి కాదు. ఇద్దరు ఆఫర్లు అన్నీ కూడా ఎటువంటి ఆఫర్లు అంటే అటువంటి ఆఫర్లు వచ్చినాయి. ఏది నేను వద్దనుకొని వదిలేశాను. నేను 2014లో కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఒక పెద్ద, మళ్ళీ పేరు చెప్పడం అనవసరం. సో ఎందుకు సత్య గారు మీరు 2014లో తెలుగుదేశం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు? ఆ రోజు నాకు శరద్ యాదవ్ గారు చెప్పి కాంగ్రెస్ టికెట్, తెలుగుదేశం టికెట్ కూడా ఇప్పించారు. తెలుగుదేశం టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. గ్యారంటీగా నామినేషన్ వేస్తే గెలిచేస్తాం, ఇక్కడ గ్యారంటీగా ఓడిపోతాం. కానీ నేను ఈ గ్యారంటీ ఓడిపోయేదాన్ని తీసుకున్నా, గెలిచేదాన్ని తీసుకోవాలా. నాకు పదవులన్నా ఇవన్నిటికంటే నాకు ఏంటంటే ఇంట్రెస్ట్, ఆలోచన అన్నది బతకాలి. చెప్పాను కదా 74లో ఒక సమాజం బాగుపడాలంటే మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ఏ పార్టీలో ఏ పదవి తీసుకున్నా ఆ పదవి మన కాళ్ళకి అడ్డుగోడ అయిపోతుంది. కాదు సార్, 2019లో మీరు ట్రై చేశారంటే టాకు లేదు, జేడీ గారికి ఇచ్చారని. 24 కూడా మీరు ట్రై చేశారు, ఇవ్వలేదు కదా. 2019లో నేను జేడీ గారికి ఇచ్చిన మాట వాస్తవం. ఉమ్, అప్పుడు ఆయన కళ్యాణ్ గారు కూడా అంత ఇష్టం లేదు, కానీ మ్మ్. బలవంతంగా జేడీ గారు నచ్చ ఇవ్వండి అని చెప్పాం. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నేను పవన్ కళ్యాణ్ గారి కంటే మునగాడిని అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఆయన జై భారత్ పార్టీని పెట్టాడు, ఆయనకి కనీసం 3,000 ఓట్లు రాలా. సో ఆయన స్థాయి ఎడుతూ ప్రజలు అక్కడ చూపించారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు 2019లో నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదు. ఉమ్, 24లో నేను ఎంపీఏ కంటెస్ట్ చేయాలి. ఎంపీ టికెట్ ఒకటి బీజేపీ గెలిపోయింది, ఒకటి తెలుగుదేశం గెలిపోయింది. వైజాగ్లో 2 ఎంపీలు ఉన్నాయి. ఉమ్, నేను ఇంకొక ఊర్లో ఎంపీగా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు.
సో సో మీకు ఆప్షన్ అయితే ఉందా, ఇచ్చారా ఆప్షన్ ఎక్కడన్నా వేరే దగ్గర కాదండి. చూడండి? అంటే ఈ రెండిట్లో ఏదో దగ్గర కంటెస్ట్ చేసి జనసేన కంటెస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా నేను ఉండేవాడిని అక్కడ. ఎందుకంటే ఆయనకు తెలుసు పిఆర్పి టైంలోనే నాకు అనకాపల్లి టికెట్ ఇచ్చి తర్వాత అరవింద్ గారికి మార్చితే నేను వెళ్ళి ఎమ్మెల్యే చేయమంటే చేయకుండా పెందుర్తి పంచగల రమేష్కి ఇచ్చాను. సో కాబట్టి నాకేమంటే టికెట్ ఇవ్వలేదనో పదవి ఇవ్వలేదనో ఈ ప్రాబ్లమ్స్ లేవు నాకు. నాకు రాజ్యసభ కావాలంటే కేంద్రం నుంచి ఇదివరకు తీసుకునే పరిస్థితి చాలా ఈజీగా తీసుకునే పరిస్థితి ఉంది. అప్పుడే నేను వేరే వాళ్ళకి నాకు కాదు పలానా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. అంటే ఏంటి సత్య గారు త్యాగమూర్తి అనిపించుకోవడం ఇష్టమా? కాదండి, డిజర్వ్డ్ పీపుల్ రెస్పెక్ట్ వస్తే సొసైటీ బాగుపడుతుందండి. నాకు ఒకే ఒక్క కోరిక ఏంటంటే మంచి సొసైటీ ఉండాలి. నాకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తానన్నారు. ఫోన్ వచ్చింది, ఇంటికి వస్తున్నారు 10 మంది. ఎందుకు మీరు అడిగినప్పుడా? కాదండి, కాంగ్రెస్లో ఉన్నాను, అలిగినప్పుడు కాదు, ఓకే. కాంగ్రెస్లో ఉన్నాను. నేనంటే ఆయనకి ఇష్టం ఉంది. వస్తాను, నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చేస్తున్నారు, మీరు ఒక 5-10 మందిని మీరు రెడీ చేసుకోండి అంటే నా దగ్గరికి వద్దండి, శుంకర ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళమనండి. ఆయనకి అప్పుడు పద్మశ్రీ రాలేదు, ఆయన ఎప్పుడో పద్మశ్రీ రావాల్సింది, రాలేదు. అటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి కాలేదాన్ని బట్టి అయితే మరి సత్యగారిని కావాలని నేను మా ఆవిడ ఆయన ఇంటికి వెళ్ళాం, శుంకర ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళాం. అంటే నాకేమంటే ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ పవన్ కళ్యాణ్, నాట్ ఎ ఫాలోవర్. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వెల్ విషర్ అన్నాడు ఎప్పుడు కంటిన్యూ అవుతాడు, ఫాలోవర్ అయితే ఉంటాడో పోతాడో ఉంటుంది. వెల్ విషర్ నేను ఎప్పుడు వెల్ విషర్ని ఆయనకి. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ గారికి డెఫినెట్గా నేను వెల్ విషర్గానే ఉంటాను, ఎందుకంటే అది నాకు ఒక అటాచ్మెంట్ దాంతో ముందు నుంచి. జనసేన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇచ్చిన హామీలు కానీ చేసిన సవాళ్ళు కానీ నిలబడుతున్నాయా? దాని గురించి చాలా చర్చ జరుగుతుంది, మీరు వినే ఉంటారు. లైక్ కాకినాడ అంశం అనుకుందాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి ఆయన మాట్లాడనియండి, లేకపోతే మీ వీర మహిళని అతి దారుణంగా నడి రోడ్డు మీద అవమానించిన ఆ సందర్భంలో ఆయన చాలాసార్లు చాలా ఆవేదనగా చెప్పారు, బట్టలు ఇప్పుతామన్నారు, రోడ్ల మీద నడిపిస్తామన్నారు. ఏవైనా అవన్నీ అంత కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పి కోడేకి వస్తున్నది తూర్పుగోదావరి జిల్లాలో. ఏం లేదండి, అసలు 1% కాంప్రమైజ్ కాడు ఆయన. లేట్ అవ్వచ్చు, కాకపోయినా వేరే వాళ్ళు లేట్ అవ్వచ్చు, కానీ మీకు ఒకటి అందులో ఏం కూడా మార్పు ఉండదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మార్పు వస్తుందని నేను అనుకోవడంలా. కానీ ఇప్పుడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడండి? పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయాడు. అల్టిమేట్ నేను వెళ్ళి 4 రోజులు అక్కడ కూర్చున్నా, ప్రజల్లో ఉంది ఆ చైతన్యం. పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నదిలేండి సార్, 151 సీట్ల నుంచి 11 సీట్లకు వస్తే చాలా మంది ఓడిపోయారు. చాలా మంది ఓడిపోవడం వేరు, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవచ్చు, చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోడు. ఎందుకు? ఇప్పుడు 10 సార్లు గెలిచాడా, 20 సార్లు గెలిచాడా? కాదండి, గెలిచి ఏం చేశాడంటే మొనోప్లైజ్ చేశాడు. అక్కడ ఏంటంటే మొత్తం క్రైమ్ని ఆర్గనైజ్ చేసి పారేశాడు. ఏ బూత్ కాదు కదా, ఏ పోలీస్ స్టేషన్లో 3 సరౌండింగ్ 4-5 కాన్స్టిట్యూన్సీలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ద్వారంపూడికి ఫోన్ చేయకుండా కేసే తీసుకోరు ఆ రోజుల్లో. అక్కడ బడే కొండబాబు అని ఒక అతన్ని కత్తిపోటు పొడిచి పేగులు లాగేశారు పైకి, ఎలక్షన్కి ఒక 4 రోజుల ముందు. పార్టీలోనే ఒక అతను ఐపీఎస్ అతను పైగూరు నుంచి వచ్చాడు, రాత్రి 1:30కి నేను వెళ్ళాను. ఏమండి ఇది దారుణం అంటే, అదేంటిది ఆ ఫోటోలు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. కలెక్టర్కి ఫోన్ చేశాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని, క్రైమ్ ఏమైనా జరిగిందంటే అసలేం జరగలేదండి. అదేంటి నేను ఫోటోలు పంపిస్తాను చూడని, రాత్రి 1:45కి ఆయన ఫోటోలు పంపించాడు. సార్ చాలా సీరియస్ సార్ అని, నాకు తెలియలేదని పోలీసులు రికార్డ్ చేస్తే కదా కేసు తెలియడానికి. అప్పుడు ఆయన సస్పెండ్ చేసి అది ఆపడం వల్ల ఆ రోజు ఆ పాటిల్ అన్న అతను ఐపీఎస్ అతను వచ్చి ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన అతను గట్టిగా ఉండడం వల్ల అక్కడ గెలిచాం. అయితే మళ్ళీ అక్కడ ద్వారంపూడి గెలిచేవాడు. అప్పుడు బాబ్జీ అని దుగ్గన బాబ్జీ అని ఒక అతను చాలా గట్టిగా, అంటే ఆయన రైట్ హ్యాండ్ ఆఫ్ ద్వారంపూడి, ఆయన బలవంతంగా నేను మా పార్టీలో లాక్కొచ్చి పెట్టాం. ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసాం, అంటే 24/7 వర్క్ చేసాం, రోజుకు 2 గంటలు రెస్ట్ తీసుకొని. అక్కడ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? మేము అంతా ఏంటంటే ఆ టీం కింద వర్క్ చేసాం కదా. ఇప్పుడు మార్పు రావాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల రాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తినిస్తే దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు ముందుకెళ్తారు. చాలా ఆరోపణలు చేశారు కదా, అవన్నీ ఏంటి నిజాలు కాదా? అన్ని నిజాలు అడుగుతున్నారు సార్, అన్ని నిజాలు. ఎందుకు యాక్షన్ లేదు? ఇప్పుడు కోడి కత్తి గురించో రాకపోతే వాడు బాబా అని చంపేసిన దాని గురించి ఎందుకు యాక్షన్ లేదని ఎందుకు అడగడం లేదు? లాక్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు దాన్ని క్షమించేశారనో దూరిపోయారనో లేదు. ఈ 2-3 రోజుల నుంచి కూడా మీరు వార్తలు వినే ఉంటారు, ఇప్పటికే ఆయనే శాసిస్తున్నాడట కదా కాకినాడ ప్రాంతాన్ని, ఇప్పటికీ ఆయన వ్యాపారాలు హ్యాపీగా చేసుకుంటున్నారట. సార్ కింద లెవెల్లో ములాఖాత్ అయినప్పుడు జరుగుతుందండి. వ్యవస్థ మార్పు ఎందుకు చెప్తున్నాను? పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి, మరి నేను ఎందుకు రిజైన్ చేయాలి? విశాఖపట్నంలో సముద్రంలో రోజుకి 200 మిలియన్ లీటర్లు వెళ్తుంది. జీవీఎంసీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, విశాఖపట్నంలో చెత్తను ఏరేస్తున్నాం. నిన్న కూడా చూశాను, జీవీఎంసీ కమిషనర్ చెత్తను ఏరుతున్నాడు, కానీ 200 మిలియన్ లీటర్లు ప్రతిరోజు మురుగునీరు శుద్ధి చేయని అశుద్ధం తీసుకెళ్లి సముద్రంలో కలుపుతుంది జీవీఎంసీ.
కేసు పెట్టి గొడవ పెడుతున్నా. ఏం చేస్తాం ఇప్పుడు? వీళ్ళందరూ అంటే ఏంటంటే ఆ శాఖ మీదే కదా సార్, వేరే వాళ్ళ శాఖ అనుకుంటే అది కొనుక్కోవచ్చు. పౌర సరఫరా కార్- శాఖ మీ కింద ఉంది కదా పౌర జనసేన సరఫరా కాదు, పర్యావరణ శాఖ. కాదు కాదు, ఇది నేను ద్వారపూడి అంశం అంటున్నాను. దూరంపూడి దీని మీద అసలు మొదట ఆయన మాట్లాడింది అక్కడే కదా, షీజ్ ద షిప్ దగ్గర నుంచి చాలా అంశాలు వచ్చినాయి కదా, అది వ్యతిరేకత అవ్వట్లేదు. నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో, ద్వారపూడి తప్పు చేశాడా రైట్ చేశాడా అన్నది నాకు అవసరం లేదు అది. బట్ అక్కడ ఉన్న జనాలు, అరే పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు కదా, ఇతను చాలా దుర్మార్గుడు అన్నారు, ఏదోదో చేశారన్నారు, రౌడీలు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, విపరీతమైన కరప్షన్ చేస్తున్నారు, వేలు కొట్టేసాడు అన్నారు. ఏమైపోయినాయి అవన్నీ? నిజాలా కాదా? అన్ని 100% నిజాలండి. కానీ మార్పు రావాలంటే ప్రాబ్లం ఎక్కడంటే, సార్ సడన్గా మా పొట్టలు కొట్టేశారండి, పవన్ కళ్యాణ్ బియ్యం ఆగిపోతే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందండి. ఇలాగ ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే, ఆ బియ్యానికి బదులు డబ్బే ఇస్తామని చెప్పేసి ఇదివరకు జనసేన పార్టీలు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, బియ్యం అనగానే నాసిరకం బియ్యం కొనడం, అలా తినడం మానేయడం, ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ ప్రయోజనం ప్రజలకు వెళ్ళకపోవడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అది ఒక అంటే 100% నిజం. టైం తీసుకోవడానికి అంటే పరిష్కారానికి కొంత టైం పడుతుంది. సో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఉండదు, ఉండకూడదు అన్న ఆశ. కాదు, మీకు అనిపించట్లేదా ఎక్కడో ఏదో జరుగుతున్నదని? అంటే మీకున్న ఇన్పుట్స్ చెప్పండి సార్ ఓపెన్ గా. సార్ స్థానికంగా తప్పులు జరుగుతుండబట్టే అది నడుస్తుంది. అందులో ఇన్పుట్స్ చెప్పడానికి ఏం లేదు. నాకు ఏ రోజుగానే ఇన్పుట్స్ వస్తాయి. కానీ మనం తిరగబడాలంటే ఇప్పుడు అంటే ప్రజలు తిరగబడేటట్టు రావాలి, వస్తుంది. ప్రజలు కూడా ఇప్పటి వరకు రంగస్థలం సినిమాలో లాగా ఒక మార్పు మొదలైంది అనుకోండి, అందరూ కలిసి అంట తగులుతారు. అప్పటి వరకు అందరూ బానిసల్లాగా పడి ఉంటారు. తేడా వచ్చిందని కూడా తిరగబడతారు. ఆ తిరగబడే టైం వస్తుంది, తెప్పిద్దామని ప్రయత్నం, ఎవరి దారిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం. సార్ కళ్యాణ్ గారు ఆలోచన ఇప్పుడు కూడా మహిళల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీర మహిళలు అంటే ఒక ఝాన్సీ రాణిలాగా ఉండాలని చెప్పి ఆ పేరు పెట్టింది కూడా జనసేన పార్టీయే. సో ఆ మహిళల్ని పార్టీ వాళ్ళే కొంతమంది, ఇంకా ఎన్ని ఏం చెప్పుకుంటాం, బయటికి చెప్పేవి కాదు, 10 సార్లు దాని మీద ప్రస్తావించడం కూడా మంచి పద్ధతి కాదు. ఆ మహిళల్నే తక్కువగా చేయడమనో, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమనో, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాలనో, మహిళల మీద దాడులు చేయడమనో పార్టీ శ్రేణులు ఏ సంకేతాలు వెళ్తున్నాయి ఇవి? ఇది అప్పుడు వాళ్ళు జనసేన నాయకులే కాదు. ఒకటి నేను చెప్తాను, జనసేన వీర మహిళల్లో చాలా తెగింపు ఉంది ఈ రోజు కూడా. నేను నిన్న ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఏదో పనిలో వెళ్తే ఆవిడ ఎక్కడో వీర మహిళ గుంటూరు నుంచి వచ్చింది, ఆవిడ చెప్తుంది, చాలా గొప్పగా చెప్తుంది పార్టీ గురించి. కాబట్టి మహిళలకి తెగింపుని ధైర్యాన్ని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన తర్వాత వాళ్ళు తిరగబడి పరిస్థితుల్లో ఇది జరుగుతాయి. ఇది జరగకుండా, యాజిటేషన్స్ జరగకుండా, గొడవలు జరగకుండా మార్పు రాదు. జరుగుతున్నాయంటే మార్పు వస్తుందని అర్థం. తిరగబడుతున్నారు. జనసేన నాయకులు మహిళల మీద చేస్తున్నా సార్, వాళ్ళ జనసేన నాయకులు కానే కారు. అది ఎవరు చెప్పాలి? అంటే ఎలా బేసిక్ పార్టీ కదా, సార్ పార్టీ కాదండి, ప్రజలే తిరగబడతారు. జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ. మీరు పైనుంచి కాదు డైరెక్షన్ రావాల్సింది, కింద నుంచే తిరగబడి రావాలి. తప్పు చేసిన వాడు ఎవరిని అయినా సరే చాటా చీపురు పట్టుకుని కొట్టేయడమే, తర్వాత చూసుకోవడం. ఎందుకంటే ఇది ఇంకా కింద నుంచే జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ. మాకు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎవరు కాదు కదా. సార్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారు. 30,000 మంది ఇప్పుడు ఒక్కరిని కూడా తీసుకురావట్లేదని అదొక అస్త్రంగా వైఎస్ఆర్సీపీ వాడుతుంది. వాడిని ఇప్పుడు ఆయన సమాధానం ఆయన చెప్తాడు, నేనేం చెప్పాలి? జనరల్గా ఇవన్నీ కూడా నెగిటివ్ అవ్వట్లేదు. ఏం అవ్వండి, నేనేం చెప్తున్నానంటే ఈయన వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందా లేదా చూస్తారు. నెక్స్ట్ మన రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఇప్పుడు హోంశాఖ అనేది కరెక్ట్ సరైన స్టబన్ ఉన్న పర్సన్కి ఇవ్వడం లేదు. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఏపీలో కూడా అదే ఒక మహిళ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి గారు, సబితేంద్ర గారు వచ్చారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు అంటే ఏమనంటే మనం మహిళలకు ఇచ్చేస్తున్నాం. ఈ మహిళలకు అంత ఎంపవర్మెంట్ ఎక్కడ ఉంది? అంత ధైర్యం వాళ్ళకి ఇస్తున్నామా? ఇచ్చిన ఆ శాఖలంతా లా అండ్ ఆర్డర్ మన దగ్గర పెట్టుకుంటాం, హోమేమో వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ అవుతుంది? సెటిల్మెంట్ అవ్వదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వ్యవస్థలోని కొంతమంది మీద తిరుగుబాటు పడదు. మన పార్టీ వాడి మీద ఎవడు తిరుగుబాడైనా మనం కాపాడాలి, ఇది పోవాలి. నాకు తెలిసిపోతుంది, కొద్దిగా టైం పడుతుంది. సార్ అంబటికి మొన్న అస్త్రం ఇచ్చినట్టున్నారు ఇంటి మీద దాడికి, ఏది సామాజిక వర్గంలోని ఏముండదండి. మీరు అంటారు ఇవన్నీ ఏంటంటే మార్పు వస్తున్నప్పుడు చాలా చిన్న విషయాలు మీరు ఫోకస్ చేయాలి. చిన్న విషయం ఏంటి సార్? ఇంటికి వెళ్ళి మొత్తం అనే భద్ర కొట్టేసి హడావిడి చేసి అది ఎవరు చేసినా రాంగే కదా. ఇది తప్పు అని ఖండించాల్సిన అవసరం లేదా? సరే ఆయన మాట్లాడింది ఎవరు రైటు, ఆయన ఏదో శుద్ధులు చెప్పాడనో లేకపోతే అద్భుతాలు మాట్లాడాడనో ప్రవచనాలు చెప్పాడని కూడా అంటలేదు సార్. ఒక్కటండి, తప్పు చేసినవాడు ఇప్పుడైనా శిక్షించాలి, శిక్షింపబడాలి. అది అమలు జరిగిన రోజున తప్పులు తగ్గుతాయి.
అలాగే ఈ నోటు దోల పురుషులను కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఆ తప్పులు చేసినప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ జరిగితేనే రెండోవాడు చేయడం అంటే మానేస్తాడు. అది కరెక్ట్ అని సమర్థిస్తారా మీరు? ఇంటి మీద దాడి చేసి ఇంటి మీద దాడి చేయడం కాదు, తప్పు చేసినోడికి శిక్ష అది అయ్యింది కదా, అది ఆల్రెడీ ఆయన అది- జైల్లో పెట్టారు, రిమాండ్ సార్, విధించారు. ఏదైనా 99.9% స్వయంకృత అపరాధాలేనండి. ఉమ్, పాలిటిక్స్లోని హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా, ఇది కూడా ఒక ఆత్మహత్యలాడిదే. ఆయన తాడేసుకుని మెడేసుకుని కాబట్టి బకెట్ తినేస్తే టేబుల్ తినేస్తే మనం ఏం చేస్తాం? అసలు వెళ్ళకూడదు అటు. ఎవడు తప్పు చేసినా సరే సమాజం బాయ్కాట్ చేయడం ప్రారంభించింది అనుకోండి, పార్టీలన్నీ పార్టీలు మారిపోతాయి. పార్టీ బాయ్కాట్ చేయాల్సింది, పార్టీ సస్పెండ్ చేయాల్సింది కాదు, అసలు సమాజం సస్పెండ్ చేసింది అనుకోండి, పార్టీ వాళ్ళ దగ్గర రానవదు. ఉమ్, ఎందుకోసం పార్టీ వాళ్ళు ఎవరి దగ్గర వెళ్తుందంటే, ఎందుకు ఆ వెనకాల 4 మనుషులు ఉన్నారనో లేకపోతే 4 రూపాయలు ఉన్నాయని వెళ్తుంది. ఎన్ని రూపాయలు ఉన్నా అవతల ఓటేయడం మానేసాడు అనుకోండి, డబ్బున్నోడి దగ్గర రాజకీయ పార్టీలు వెళ్ళడం మానేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం ఏదైనా స్పందిస్తారు, ప్రశ్నిస్తారు, కానీ ఇప్పుడు అది చేయట్లేదు అని చాలా మంది మాట్లాడే మాటలు. ఎందుకంటే ఇప్పుడు అమ్మడి గారి మీద ఆయన తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు పోలీసులు ఆయన తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు, జడ్జి గారు సార్, దానికి డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ దాడి తప్పు అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ సామాజిక వర్గంలో? ఇదే ప్రశ్న. ఏం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొచ్చు కదా ఈ అంశం మీద, ఆ దాడి తప్పు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సార్, సామాజిక వర్గం ప్రకారంగా తీసుకురాకండి. అదే అడుగుతున్నారు అది వాళ్ళు. కాదు, అదేంటి ఎవరు అడగడం లేదండి. ఉమ్. ఇప్పుడు మీకు అడిగిన వాళ్ళే సామాజిక వర్గం, అడగిన వాళ్ళు కాదని కాదు. ఇప్పుడు కూడా ఎక్కడ ఏది జరిగినా అది దళితుడి మీద దాడి కాదు, ఒక మనిషి మీద దాడి జరిగితే ఖండించండి. అంతేగాని దళితుడి మీద దాడి జరిగింది, ఒక కాపోడి మీద జరిగింది, ఒక కమ్మోడి మీద, ఇది వద్దు. ఇది ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడైతే తీసుకొస్తామో మనం న్యాయానికి దూరం అయిపోతున్నాం. న్యాయానికి దగ్గరగా ఉండాలంటే అక్కడ దాడి ఎవరి మీద జరిగినా తప్పు జరిగితే తప్పు అని చెప్పేటట్టు ఉండాలి. అక్కడ వాడు తప్పు చేస్తే వాడిని మనం శిక్షించకుండా తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేస్తున్నది తప్పుడు పని. అలాంటివి చేయకూడదు, ఏ పార్టీ అయినా చేయకూడదు. తప్పు. సార్, సనాతన నినాదం పవన్ కళ్యాణ్ ప్లస్ మైనస్? 100% ప్లస్ మైనస్ అని సెకండరీ అండి. అది ఆయన ఇష్టం. ఇప్పుడు పర్యావరణం ప్లస్ మైనస్ అంటే ఏం చెప్తాం? సనాతన ధర్మమే అల్టిమేట్గా ఈ ప్రపంచానికి శాంతిని తీసుకురావాలంటే సనాతన ధర్మమే మూలం అనేది ఆయన నమ్మకం. సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతాడో అంటే ప్రజలు ఎలా తీసుకుంటారు అన్న దాని మీద ఉంటుంది. మీకేమనిపిస్తుంటుంది ఈ స్లోగన్ పట్టుకుని వెళ్తే? తప్పేం లేదు, అదే కరెక్ట్. నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు కూడా సక్సెస్ ఫార్ములా కాదండి. ఇదిగో ఈ దారిలో వెళ్తే మనం సక్సెస్ అవుతాం అన్నది కాదు. ఏది మంచిదో ఆ దారిలో మనం వెళ్తే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనం సక్సెస్ అయినట్టు. ఎందుకు అంటే కూటమిలో ఉన్నాం కదా, మనం కొన్ని మాట్లాడకూడదు అని చెప్పి ఈయన కాంప్రమైజ్ అయిపోతున్నారా? 100% అందులో అనుమానం ఉంది. అయినప్పటికీ ఆయన అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతున్నారు, ఆన్ రికార్డ్ నిజాలు మాట్లాడుతున్నారు. మనం మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే వాళ్ళకి వచ్చి 11 కూడా మనకు రావని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారు కదా. అంటే తప్పులు జరుగుతున్నాయని చెప్తున్నాడు కదా. నేను చెప్పేది అంతకంటే ఎక్కువ చెప్పలేము. ఇప్పుడు ఒక రకమైన స్థాయి ఉన్న మనుషులు ఒక మాట అంటే అది పెద్ద దెబ్బ కింద లెక్క. మొన్న కూడా టీటీడీ చైర్మన్ గారిది ఆ వీడియోలు అవి వచ్చినప్పుడు కూడా ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని దాని మీద ధర్నాలు చేసే పరిస్థితి వస్తున్నది. ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఏకంగా ఏదో రంగులే మార్చి. నేనేమంటానంటే ఇది అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు అతను వ్యక్తిగతంగా తప్పు చేశాడు, సనాతన ధర్మం అక్కడ కూర్చొని దేవస్థానం కానీ తప్పులు చేశాడా అని చూడాలి. వ్యక్తిగతంగా చేసిన తప్పు శిక్ష పడాలి. ఇప్పుడు అటువంటి వాటికి ఇదివరకు ఏమంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలోని ఒక రైల్వే గేట్ ఆపరేటర్ సరిగ్గా చేయకపోతే యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్ట్రీగా రాజీనామా చేశారు. అవును. ఎందుకంటే నేను మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే మారల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏమైనా చేయాలి, కానీ నువ్వు ఇది చెయ్యని అడగడం మన తప్పు కూడా అవుతుంది. అప్పుడు ఏంటంటే ఆయన దేవస్థానం డబ్బు తినేసాడనో, లేకపోతే దేవస్థానంలో డబ్బులు తీసుకొని పోస్టులు ఇప్పించాడనో, లేకపోతే ఏదో అలాంటిది ఏదైనా చెప్పొచ్చు. ఆయన ఎక్కడో ఒక గదిలో ఎవరో ఒక అమ్మాయితో తిరిగింది ఏదో ఫోటో తీసుకొచ్చి కూడా పెడితే దాని మీద అసలు నిజాలు పూర్తిగా తెలుసుకుని విచారం జరిపి కేసులు పెట్టండి, తప్పులేదు. ఆ బాధితురాలు కేసు పెట్టనియండి, మంచిది. అవన్నీ పక్కన పడేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అస్త్రం దొరికింది కదా అని పట్టుకొని కూర్చుంటే అది కరెక్ట్ కాదు. అది అందుగురించే వైసీపీ పోయింది. 11 పడిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటివి పట్టుకోవడమే. అక్కడ తిరుమలలో జరుగుతున్న అక్రమాలను పట్టుకునేయండి, అప్పుడు బాగుంటుంది, అప్పుడు డెఫినెట్గా ప్రజలు హర్షిస్తారు. సార్, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇప్పుడు నా కులాలతో సంబంధం లేదు అంటున్నారు. చాలా మంది దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి లేదా? కులాలతో సంబంధం లేదని ఎప్పుడు అనలేదు. అంటే నేను ఏ కులానికి సంబంధించిన ఒక కులానికి నన్ను అంటకట్టకండి. కరెక్ట్, అదే నేను అదే చెప్తాను. ఇప్పుడు కూడా కాపులకి ఏదో తేడా వచ్చిందని పవన్ కళ్యాణ్ గారిని అడగొద్దు. ఒక రాజకీయ నాయకుడు అనగానే కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి. ఆయన పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు కదా. అడిగాడు, నేను చెప్పింది రాజకీయ నాయకుడు అన్ని కులాలను అడగొచ్చు, దళితులను అడగొచ్చు, కాపులను అడగొచ్చు, అందరిని అడగ అడిగాడు కదా అని ఆయన కాపాడు అనుకోకర్లేదు, ఆయన కాపాడు అవ్వక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి మన కులాన్ని చేయమన్నాడు. పెద్దన్న పాత్ర వహించడం వల్ల బెనిఫిట్ అయిపోతుంది, లాస్ ఏం అవ్వలేదు కదా. ఎవరికి లాస్ అయింది?
ఎవరికి లాస్ అవ్వలేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి కదా, ఏం ఇబ్బంది ఆయన్ని నమ్మాం లేకపోతే ఆయనతో యా, ట్రావెల్ అంటే చేద్దాం నమ్మేమంటే ఏంటి పవన్ కళ్యాణ్ కన్నా ఇందులో డబ్బులు చేస్తుందా ఇదికన్నా డబ్బులు వాటాలు తక్కువ వస్తున్నాయా ఏంటి నాకు అర్థం కాల. నమ్మేమో ఇప్పుడు ఈ వాళ్ళకి నిజంగా కాపాలనుకుంటే ఒక కాపు కులం అనుకుంటే ఈ వాళ్ళకి ఒకడు సరైనవాడు ఒక డిప్యూటీ సీఎం వరకు వచ్చాడు, సంతోషించాలి. ఆడు సీఎం ఎలాగవుతాడో చూడాలి, అది వాళ్ళ కమ్యూనిటీ. అంతేగాని మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడానికి కాదు కదా వచ్చిన తర్వాత మనకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలని తర్వాత కాదు సార్. ఒక పార్టీలోకి వెళ్ళారు అంటే ఏదో ఒక పదవి రావాలని ఏదో కానీ ఒక జెండా పట్టుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఏ పార్టీలోనని. అదే రావాలన్నా. జెండా పట్టుకుని వెళ్ళే పరిస్థితి బేసిక్ ఏంటంటే నీ బతుకు నువ్వు బతుకుతూ పార్టీలో ఉపాధి గురించి కాకుండా ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి వెళ్ళాలి తప్ప నేను పలానా పార్టీలో చేరితే బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏమంటున్నారు, పార్టీలు మారుతున్నారు కదా. నేను నా 3 పార్టీలు మారాను అనుకోండి, నేను పార్టీ పదవి గురించి మారలేదా, ఏ పార్టీ డబ్బుల గురించి ఆశయం గురించి మారుతున్నాను. ఇప్పుడు పదవులు మారిన వాళ్ళందరూ పార్టీ జాయిన్ అయినప్పుడు ప్రతి ఒడికి మాకు దిక్కులేదు సార్. పోటీ చేసింది పదవి కోసం కదా ఎవరన్నా కాదండి. బేసిక్ అంటే మీరు ప్రజాసేవ చేయడానికి అంటున్నారా, ఏమంటున్నారు, దేని గురించి పోటీ చేస్తున్నారు వదిలేండి. ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి, ప్రజాసేవ గురించేనా? అంటే ప్రజాసేవ చేస్తే డబ్బు వస్తుందని వస్తున్నారా, కాంట్రాక్ట్లు వస్తాయని వస్తున్నారా, లేకపోతే టెంపుల్ కమిటీలో ప్రజాసేవ అనే నినాదంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ మనస్సాక్షితో చెప్పండి. మనస్సాక్షి కాదు, అందరూ అదే చెప్పి వస్తున్నారా లేదా చెప్పడం దానికే స్ట్రిక్ట్ అవుతాం. దానికే స్ట్రిక్ట్ అయితే సరిపోయింది కదా. ఇప్పుడు ఎవడైనా అడిగాడు అనుకోండి, రాజకీయాల్లో డబ్బుల గురించి వస్తున్నారా, వెళ్ళి వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, ఇంకేదైనా చేసుకో, లేకపోతే డ్రామాలో సినిమాలో నటించుకో. రాజకీయాల్లో వచ్చి సేవ చేయడానికి వచ్చావు, ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత నష్టపోతున్నావు అనే చూడాలి తప్ప రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా చీటర్సే. నేను వాళ్ళు చెప్తున్నా, మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను చూస్తున్నా. నా ఒక్కొక్క అప్పుడు నా కార్ డోర్ తీసేవాళ్ళు కూడా మంత్రులు అయిపోయి ఎక్కడ ఉన్నారు. వాళ్ళు చూస్తే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎంత పెద్దగా ఎలాగెతుకుతున్నారు. అప్పుడప్పుడు మా ఆవిడ అడిగేది, ఏమండి మీరు చూశారు కదా అప్పుడు అలాగుండేవారు, ఇప్పుడు ఇలాగున్నాడు, మంత్రి భార్య నువ్వేటి ఇలాగున్నావు అని. అంటే నేనేమంటానంటే బేసిక్గా అది హోదా పర్మనెంట్ కాదు. ఒకసారి గౌరవం వచ్చి తగ్గింది అనుకోండి ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి రాజకీయాల్లో పదవులు హోదాల గురించి కాకుండా ప్రజాసేవ అంటే సిన్సియర్గా ప్రజాసేవ గురించి రావాలి. ఏదో ఒక రోజు మీడియా కూడా ప్రజల పక్షాలు నిలబడే రోజు రావాలి. ఏ మీడియాకైనా ప్రభుత్వం సమానంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి రోజు రావాలి. ఎందుకంటే మీడియా బతకాలి కదా. అవును. కాబట్టి మాకు వార్తలు రాస్తేనే మీకు వాటా ఇస్తాం, మా వార్తలు వేయడం లేదు కాబట్టి నీకు షేర్ ఇవ్వం, వాటి సాక్షి వాడికి మొత్తం ఇస్తాం అని చెప్పి చేశారు కదా. అలా ఉండకూడదు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా సాక్షి కూడా ఉంటే సాక్షి దానికి ఏమోనండి వాటా ఎలా ఉండాలంటే ప్రతి మీడియా ఛానల్కి ప్రభుత్వమే పోషించాలండి. నేను మొట్టమొదటి ఒకసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన కొత్తలో రాశా, మీడియాకి ఫ్రీడమ్ ఇవ్వండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేస్తుందని. మీడియా కానీ అసలు మొత్తం డబ్బు అంతా కానీ మీడియాకి అయ్యి ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది అనుకోండి. ఏదో రకంగా అంటే మీకు డబ్బు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లో సగం తీసుకొని రికవర్ చేసుకొని ఏదో చేసుకొని చేసింది అనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఎవడో ఒకటి అడ్వర్టైజ్మెంట్ అయిపోతే జీతాలు లేవు. అవును. అది పరిస్థితి మీడియాకి. ఆ పరిస్థితి నుంచి పోవాలని, అలాగే ప్రజాస్వామ్యంలో కూడా మంచి రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటుంటారు. ఆయన ఆశ చాలా మందిలో ఉన్న ఆశ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారైనా సీఎం చూడాలని. అది సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయనే 15 సంవత్సరాల పాటు మేము కూటమిలో ఉంటామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సీఎం ఉండాలి అని ఆయనే మాట్లాడే మాటలు కొద్దిగా నిరాశపరచట్లేదా క్యాటర్ని? భవిష్యత్తు తెలియజేస్తుందండి. భవిష్యత్తు అని చెప్పడానికి మీరు ఆస్ట్రాలజీని అడగాలి, నన్ను అడగకూడదు. కాదు, జనరల్గా అసలు సీఎం అనేది నేను ఒక వ్యక్తిని ఒక స్థాయి అని నేను అనుకోను. ఒక వ్యక్తి ఏదైనా అవ్వచ్చు, ప్రపంచ స్థాయి కావచ్చు. ఎందుకు మన స్టేట్ లెవెల్కి లిమిట్ ఎందుకు చేయాలి? ఏది భగవంతుడు ఏం నిర్ణయిస్తాడో ఆయన కర్మ ఏమి నిర్ణయిస్తుందో అది అవుతుంది. బ్రో సినిమా చూసారు మీరు? కర్మ ఏముంటే అదే అవుతుంది. ఆయన కావాలనుకున్నా ఇంకోటి అవ్వదు. ఆయనకి టైం వచ్చినప్పుడు ఆయన సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. పిఎం కూడా అవకాశం ఉందా? ఏదైనా అవ్వచ్చు కదా. ఎవరు చెప్పారు? ఇప్పుడు చాయ్ వాళ్ళ సీఎం పిఎం అయినప్పుడు, చాయ్ వాళ్ళ సీఎం అయినప్పుడు ఎవరైనా అవ్వచ్చు కదా. ఈ దేశంలో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. దానికి కులం మతం లేదు. అది బీసీ వాడే మరి సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు కదా. అది కూడా తేలి అంటే తెలకల కులం మోడీ గారిది మరి అయ్యాడు కదా. సత్య గారు మీకు లెటరు వాళ్ళు పెట్టారు కదా, సత్య గారు ఇది అది అని, నిజంగా బాధ అనిపించలేదా? స్ట్రైట్ గా చెప్పండి. ఏంటి అని ఇంత రిలీజ్ చేయవలసిన అవసరం ఉందని అంతటి నేనే వెళ్ళిపోతాను. మీకు బాధ అనిపించవచ్చు కానీ నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ రిలీవ్డ్. నేను రిజైన్ చేశాను. నాకు ఏదో ఒక రకమైన ఎక్నాలజ్మెంట్ పార్టీ నుంచి రాకుండా నా మాటకి సంబంధం లేదన్నారు అనుకోండి, అప్పుడు నేను ఏమైనా మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు ఇవాళ మీతో ఇంటర్వ్యూలో చక్కగా మాట్లాడుతున్నానంటే నాకు అడ్డంకులు లేకుండా, పార్టీ అడ్డంకులు లేకుండా మాట్లాడుతున్నాను. సో అది ఇంపార్టెంట్ కదా. పోనీ మీతో పిలిచి మాట్లాడారా మీరు? నేను కలిసి మాట్లాడాను కదండి. నేను కలిసి ఒక 1.5 hour కూర్చొని మాట్లాడి
నేను ఇక్కడ ఈ కారణాల వల్ల నేను పైకి వెళ్ళిపోతున్నానంటే మీరు నిర్ణయం తీసుకున్నారంటే తీసుకున్నాను, అయిపోయింది. అదే ఆయన లెటర్లో కూడా అదే ఇచ్చారు. కళ్యాణ్ గారిని ఆయన చెప్పారు, వ్యక్తిగత ఎజెండా ఉంది, కారణాలు ఉన్నాయి, వెళ్తున్నానని. అది పర్యావరణమే నా వ్యక్తిగత ఎజెండా. నాకు పర్సనల్గా దానికంటే ఉండదు. పర్యావరణం ఏమనంటే ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ, అంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఇలాంటి నాకు కావాల్సిందే. సో ఇప్పుడు కళ్యాణ్ గారితో పర్యావరణ శాఖ ఆయనే కాబట్టి ఆయన ఉన్నారు కదా అని చెప్పి మీరు బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి గట్ట ఏం లేదు, ఫైట్ చేస్తారు ఎవరితోటైనా సరే ఆ ప్లేస్లో ఎవరున్నా. నేను 100% ఫైట్ చేస్తాను. ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తే మీ వల్ల నేను చేస్తానని చెప్పాను. ఆయన మీ పర్యావరణాన్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారో అది చేయండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పాను. మాకేమంటే ఒకటండి, బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అది బ్రాడ్ అండర్స్టాండింగ్కి రిటర్న్ కమిట్మెంట్స్ రాతే ఏమి ఉండవు, మీటింగ్స్ కూడా అక్కర్లేదు. భావ సౌరూప్యత అంటారు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశం నాకు ఉంది. ఆ భావ సౌరూప్యత ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఉంది అంటే నేను ఇప్పుడు ఎకనామిక్స్ మాత్రమే నచ్చుతుంది చంద్రబాబు నాయుడు గారికి, ఎకాలజీ నచ్చదు. మీరు అలాగే ఎవరో ఆయన పేరు ఇంకొక అతను ఉన్నారు కదా, జయప్రకాష్ నారాయణ, ఎప్పుడు ఎకనమే, ఎకాలజీ అసలు అదే ఉంది, పోతే ఇంకోటి వస్తుంది అని ఉంటుంది. అది బికాస్ దే ఆర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పీపుల్ అంతే. సార్ ఈ మావిగాని మంత్రం ఏంటి, వర్కౌట్ అవుతుందా సార్? అది దాని గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మళ్ళీ ఆయన ఎందుకు మళ్ళీ హైలైట్ చేస్తారు? నాకు అసలు ఇప్పటికే సీఎం స్థాయి వ్యక్తి కదండి, ఇప్పుడు ఈ ప్రభుత్వమే మాటిమాటికి ఆయన పేరు ఎత్తడం నాకు ఇష్టం ఉండదు. మరి మీరు నేను మావిగాని మీద అసలు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఏం వద్దండి, అది కాదండి. ఒకసారి రాజధాని సర్వసమ్మతి అయిపోయిన తర్వాత ఈయన 5 ఏళ్ళు కూర్చున్నప్పుడు ఏ గాడిద పలుతోడు అప్పుడు చెప్పొచ్చు కదా, మావిగానో రాకపోతే ఇంకోటో పెంటగానో అప్పుడు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఆయన అప్పుడు సర్వసమ్మతితో అబ్జెక్షన్ కూడా డిసెంట్ కూడా రేస్ చేయలేదు. అమరావతి రాజధాని ఇక్కడ కడుతున్నాం అని చెప్పినప్పుడు అమరావతి రాజధానికి పూర్తిగా ఏకాభిప్రాయం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అబ్జెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు మాట్లాడవచ్చు. ఇది పిచ్చి పారాలాపన, అది కరెక్ట్ కాదు. ఏంటి కొల్లేరులో అడుగు పెట్టారు సత్య గారు? అది పర్యావరణ పరిరక్షణలో. ఇప్పుడు ప్రతివాడు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కాశీకి వెళ్తే మోక్షం వస్తుంది అంటారు కదా, నాకు కొల్లేరే మోక్షం కనబడుతుంది. అందు గురించి కొల్లేరు వైపు. కొల్లేరులో అడుగు పెట్టడం అన్నది చాలా కష్టం. కొల్లేరుని మీరు అనుకున్నట్టుగా ప్రక్షాళన చేయడం అన్నది అది కలే అని ఎన్నో ఏళ్ల పెట్టి నలుగుతున్న అంశం. సత్య గారు ఏ రకమైన ప్రణాళికతో వెళ్తున్నారు అంటే, మీకు కొల్లేరు గురించి చెప్పాలంటే 2 సినిమాలు వచ్చినాయండి. ఒకటి 1976 కొల్లేటి కాపురం అని ఒకటి వచ్చింది, కృష్ణ సినిమా. అందులో కృష్ణ ప్రభ, మా అల్లిపురం అమ్మాయి, విశాఖపట్నం అమ్మాయి హీరోయిన్. సో ఆ సినిమాలో ఏమంటే కొల్లేరుని శాసిస్తున్నది ఒక 3 పెద్దలు. వాళ్ళు ఏమనుకుంటే అదే జరగాలి, ఏమవుద్దంటే అది మానేయాలి, అభివృద్ధి కూడా జరగకూడదు. అదే పద్ధతి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత రిపబ్లిక్ అని ఒక సినిమా వచ్చింది సారి ధర్మ తేజ్. అందులో ఆయన ఒక కలెక్టర్ కష్టపడి కొల్లేరు అంతా విధ్వంసం అంత అరాచకాలన్నీ ఆపేసి చేపల చెరువులన్నీ తీసేసి రైతులకు వచ్చినట్టు చేస్తే చివరికి అందరూ కలిసి ఆయన చంపేస్తారు. ఈ 2 సినిమాల్లో మోరల్ ఏంటంటే సత్యం గెలడం చాలా కష్టం, అక్కడ చాలా ఇబ్బంది అని చెప్పేసి. సో ఇప్పుడు సత్యనారాయణ వెళ్తే గెలుస్తాడా అంటే, నేను వెళ్ళింది వారు వెళ్ళింది ఒక చిన్న తేడా ఉంది పద్ధతి. నేనేమంటే నాకు సరైన ఆధారాలు లేకుండా నేను ఏ పని టేకప్ చేయను. ఏ పనైనా టేకప్ చేసే ముందు చాలా ఆలోచిస్తాను, చాలా ఆధారాలు సేకరిస్తాను. సో నేను సేకరించిన ఆధారాలు కొల్లేరు గురించి ఈ రోజు వరకు అథెంటిక్గా చెప్పగలను ఎవరు సేకరించాల. ఓకే, ఎవరు కూడా రీసెర్చెస్ కూడా సేకరించాల. అంత వర్క్ గత 1.5 years చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ కొల్లేరుని పరిరక్షణ నా ప్రధాన ఆలోచనగా ఉండి, కొల్లేరే ఎందుకు అంటే కొల్లేరు ఇస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లైక్ ఇన్ ఎంటైర్ ఏషియా. ఓకే, అది ఒకటి. రెండోది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక రామ్సార్ సైట్. రామ్సార్ వెట్లాండ్స్ అంటే ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ అన్నింటిని ఐడెంటిఫై చేసి రామ్సార్ కన్వెన్షన్ అని ఒకటి పెట్టి ఒక తీర్మానం చేశారు. ఇవి చిత్తడి నేలలు, ప్రపంచ చిత్తడి నేలలు, ఇక్కడికి పక్షులు వలస వెళ్తాయి వస్తాయి, కాబట్టి వీటిని కాపాడాలి, వీటిని ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం అవ్వనివ్వకూడదు అన్నది దాని సారాంశం. అది మనం ఎప్పుడో సంతకం పెట్టాం, 1990లో సంతకం పెట్టాం. 2002లో ఇది కొల్లేరుని చిత్తడి నేలగా అంటే వెట్లాండ్గా డిక్లేర్ చేసాం, రామ్సార్ సైట్గా. 1999లో దాన్ని ఏం చేసామంటే ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద చేసాం. ఈ 2 అయిన తర్వాత అంగుళం భూమిని అక్కడి నుంచి భూమార్పిడి చేయడానికి చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అధికారం లేదు.
ప్రభుత్వాలకి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి భూ మార్పిడికి అవకాశం, అధికారం రెండూ లేవు. సో అటువంటప్పుడు నేను చూసేది ఏంటంటే ఒక లెక్క అంటే దుర్వినియోగం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దుర్వినియోగం జరుగుతుంది. అందు గురించి నేను రెండో కారణం, ఇప్పటివరకు చెప్పని రెండో కారణం ఏంటంటే ఇదే ప్రధాన కారణం. మీకు ఇంకోటి చూపిస్తాను ఇక్కడ. ప్లీజ్. 1975లో కొల్లేరు ఎలాగ ఉందండి. ఒకసారి చూస్తే 1975లో కొల్లేరు ఇది. ఈ బ్లూ కలర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్, ఎక్వాకల్చర్ ఏం లేదు. ఒక్క ఎక్వాకల్చర్ పాండ్ కూడా లేదు. తర్వాత 1999 స్పాటకం మచ్చలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా పాండ్స్, ఈ రెండో రంగు వచ్చినాయి అన్నీ. తర్వాత 1989 చూపించాలి మధ్యలో. 89 చిన్న స్పాటకం మచ్చలా వచ్చినాయి. తర్వాత 99 చూస్తే అవి పెరిగినాయి. 2005 చూస్తే ఇంకా పెరిగినాయి. 2010 ఇది. 2015 ఇది. అంటే ఎప్పుడు ఎన్ని ఎకరాలు పెరిగినాయి, ఎలాగ పెరిగినాయి చూసాం. 2020 గత ప్రభుత్వం, ఇది 2025 గత ప్రభుత్వం అయిపోయేసరికి. సో నేను కాంగ్రెస్ హయాంలో ఎంత జరిగింది, తర్వాత ఇది ఇలాగ మొత్తం వరుసగా చూస్తే అన్ని ఒక్కొక్క సంవత్సరం ఎలాగ క్షీణించిందో ఇక్కడ చూస్తే మొత్తం ఉంటుంది, ఇక్కడ చూస్తే మొత్తం పాడైపోయింది. సో దీనికి ఏమంటే టైం లైన్ ప్రకారంగా ఇదివరకు నేను కాకినాడ మర్డర్ కేసులో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, అప్పుడు కాకినాడలో వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఇది ఎప్పుడో ధ్వంసం అయిపోయినాయి, ఇప్పుడు ధ్వంసం అవ్వలేదన్నారు. నేను ఎన్జిటీలో కేసు వేసినప్పుడు శాటిలైట్ ఇమేజరీస్ చూపించండి, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చేయించి దాని ప్రకారంగా అక్కడ జరగలేదంటే వదిలేద్దామని. ఆ 3 నెలల్లో 108 ఎకరాల్లో ధ్వంసం జరిగిందనేది శాటిలైట్ ఎవిడెన్స్ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేమంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బహుశా సోమవారం పిలుస్తాను మీకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు ఎంత ధ్వంసం అయింది నేను చూపించబోతున్నాను. ఓకే. మొట్టమొదట ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం. మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంత దోపిడీ జరిగింది ఈ రెండేళ్ళలో, ఈ రెండేళ్ళలో ఇంత దోపిడీ జరిగింది. దీనికి మీరు బాధ్యత తీసుకొని దాన్ని రిస్టోర్ చేస్తారా చేయరా? ఇదేమవుతుందంటే దాదాగిరి, అక్కడికి వెళ్తే రౌడీలు పెట్టి కొట్టేసడం, అక్కడ లోకల్గా యాక్టివిస్టులు, రైతులు ఉద్యమాలు చేయకుండా ఆపడం, ఇది ఒక రకమైన కబ్జా. వెళ్ళి నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో అది నేను అడగబోతున్నాను. సో ఎందుకు పైకి వచ్చారు అంటే నేను అక్కడ కూర్చొని అడగడానికి లేదు. నెక్స్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనే దోపిడీ చేస్తున్నాడు, ఆయన నియోజకవర్గంలో జరుగుతుంది, ఆయనే చేస్తున్నాడు నేను అంటున్నాను. కాదనుకోండి ఆపేయండి. ఇలాంటివి వస్తాయి చాలా. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి, రాష్ట్రం అంతా ఉన్నాయి. నా ప్రణాళిక చాలా గట్టిగా ఉంది. నెక్స్ట్ భీమవరంలోకి వస్తుంది కదా కొల్లేరుది ఎమ్మెల్యే నియోజకవర్గం, దెందులూరు, కైకలూరు. ఓకే, జాయింట్. ఏలూరు కాన్స్టిట్యున్సీ, బేసిక్గా ఎంపీ కాన్స్టిట్యున్సీ. సో ఇదేమంటే దీంట్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్, అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళు జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన లీడర్స్ కూడా కొంతమంది ఉండొచ్చు. సో ఎవరైనా సరే ఏమవుతుందంటే డబ్బు వస్తుంది, డబ్బుని సంపాదించుకుంటున్నాం, దాన్ని ఎలాగోలాగా ఆ డబ్బుని మనం డబ్బు గురించి రాజకీయాల్లోకి వచ్చాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే కొల్లేరులో ₹1 ఇన్కమ్ రాదు. ఈ చేపల చెరువులు, గేపల చెరువులు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఇదివరకు మీరు మలేషియా ఇవన్నీ చూసారనుకోండి, అవన్నీ కూడా చేపల చెరువులు పెట్టి భూములన్నీ ధ్వంసం చేసి వదిలేసి ఇప్పుడు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇది ఒకప్పుడు అక్కడ ఉండేది. ఎందుకు వదిలేసారంటే మొత్తం భూములన్నీ నాశనం అయిపోయినాయి. మన భూములు మనం నాశనం చేసుకున్న తర్వాత చేపలు తినడానికి అక్కడ విదేశీ పక్షులు వస్తే వాటికి తిండి ఉండదు, ఇక్కడ గింజలు తినడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తిండి ఉండదు. ఎందుకంటే మొత్తం బంగారు గుడ్లు పెట్టి బాతుని కోసుకొని తినేస్తున్నారు. దాన్ని ఎలాగైనా సరే ఆ కొన ఊపిరితో ఉన్న బాతుని కాపాడి ముందు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? సార్ ఇలా ఉంది సార్, కొద్దిగా చూడండి,
దాన్ని సార్, ఆపడానికి ట్రై చేయండి అని. నేను ఆపడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆయనకి తెలియని విషయాలు అయితే నేను చెప్పొచ్చు. ఇది తెలుసా ఆయనకి? ఇది అందుకు తెలియదు ఎవరికైనా. ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఆ మాత్రం పర్యావరణం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. విశాఖపట్నంలో 200 మిలియన్ లీటర్ల కాలుష్యం చేరుతుంది, ప్రతిరోజు మురుగునీరు చేరుతుందని తెలుసు. ఆయన అందరినీ చెడామాడే తిడుతూనే పని అవడంలా. సో ప్రజలు తిరగబడాలి. ఇంకా మెసేజ్ ఏంటంటే ఏ నియోజకవర్గంలో పర్యావరణం పాడైతే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని నిలదీసి ప్రజలందరూ పట్టుకొని చెదగొట్టాలి. ఈ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా పర్యావరణం మీద వాడికి ఇంట్రెస్ట్ పుడుతుంది. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసేసి దోచేసుకొని, కొండలు దోచేసుకొని, చెరువులు దోచేసుకొని, ఇదే కదా చేస్తున్నది. అక్రమ మైనింగే కదా చేస్తున్నది. అక్రమ మైనింగ్ మీద ఉక్కుపాదం వేయాలి. మైనింగ్ అనేది ఈ రోజుకి ఈ మొత్తం దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల కరప్షన్కి ప్రధాన కారణం ల్యాండ్ మైనింగ్, శాండ్ మైనింగ్. ఈ మైనింగ్ వల్ల ఎందుకు ఇంత డబ్బు వస్తుంది కదా, గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు? ఓకే, గవర్నమెంట్ నిరుద్యోగులందరినీ పెట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడే పెట్టి వాళ్ళకి అవసరమైన టెక్నాలజీ ఇచ్చి డబ్బులు ఇచ్చారనుకోండి, వాళ్ళు బాగుపడతారు కదా. జబ్బులేమో గ్రామాలకి, డబ్బులేమో బొంబాయిలో ఉంటాడు ఒక మైనింగ్ కంపెనీ వాడు, మొత్తం దేశం అంతా చేసేస్తుంటాడు. వాడి దగ్గరికి వెళ్తే సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఇంకా తేడా వస్తే పిఎం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సో ఈ మార్పులు రావాలి. ఇదివరకు పవన్ కళ్యాణ్ వెనకడుగు వేసే పరిస్థితి లేదు, ఎంత దూరం అని వెళ్తారు, సమస్య లేదు. ఇది చెప్పాను కదా, ఇప్పుడు కాశీకి వెళ్తే పుణ్యం వస్తుంది అంటారు కదా, అలాగే ఇది పార్టీ మారుతున్నారని వచ్చింది, వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారని ప్రచారం నడుస్తుంది. నిజమా? ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? సార్, ఆఫర్లు వచ్చినాయా లేదా ఇవన్నీ కాదండి. నేను పార్టీలు మారే ఉద్దేశం అయితే నేను మానేవాల్సిన అవసరం లేదు కదా. నేను ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో నాకు ఏం కావాలంటే దొరికినప్పుడు పార్టీలు మారాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సీటు నాకు ఇచ్చిన సీటు పోయి జేడీ లక్షణానికి ఇచ్చి నువ్వు చేయండి అని అంటుంటే నేను మారాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఇంకో పార్టీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు పిలడం కాదండి. నేను అన్ని పొలిటికల్ పార్టీస్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంక్లూడింగ్ వైసీపీ, ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, ఐ విల్ సపోర్ట్ యూ. నువ్వు ఎవడు తప్పు చేసినా, ఎన్విరాన్మెంట్కి ఎగనెస్ట్గా ఇప్పుడు వెళ్ళినా నేను డెఫినెట్గా ప్రతిఘటిస్తాను. సో ప్రత్యక్ష రాజకీయాలతో ఇక బొలిశెట్టి సత్య గారికి సంబంధం లేదు. ఇది ఇప్పుడు పర్యావరణం, హ్యూమన్ రైట్స్ ఉన్నంతకాలం ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నట్టే కదా, లేకపోతే పార్టీలతో ఉండకూడదు. పార్టీలతో అనవసరం. ఎందుకంటే పార్టీల వల్ల నష్టం వస్తుందంటే ఆ పార్టీ బౌండరీ లైన్ హద్దులోనే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుసుకున్నారా మీరు? నాకు ఎప్పుడు తెలుసు. అందుకే ప్రతి పార్టీలో విపక్షంలో ఉన్నాను, నేను స్వపక్షంలో లేను కదా. నేనేం జనసేనలో కూర్చొని డప్పులు కొట్టుకొని కూర్చోలేదు కదా. జనసేనలో కూడా బిగినింగ్ నుంచి నా ధోరణి నాదే తెలుసు, అది కళ్యాణ్ గారికి తెలుసు. డబ్బులు కట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి జనసేనలో. ఉంటారండి, ఇప్పుడు అన్ని పార్టీలు ఉంటారు. జనసేనలో ఎందుకు ఉంటారు? అన్ని పార్టీలే. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు చేరిపోతారు. ఎన్ని సినిమాలు చూడలేదు మీరు? ఏ డబ్బు ఉన్నోడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చందా ఇచ్చేస్తాడు, ఎక్కువ చందా ఇచ్చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. తిరుపతి దర్శనానికి అలాగైతే 10,000 రూపాయలు కడితే డైరెక్ట్ దర్శనం వచ్చేస్తుంది. అలాగే డైరెక్ట్గా 1,000 కోట్లు 2,000 కోట్లు అవసరం అయితే ఇచ్చేస్తారు. కళ్యాణ్ గారికి ఏమైనా స్ట్రైట్ గా చెప్పేది ఉందా? నేను చెప్పేది మీరు మండే అంటున్నారు కదా. అవునండి, మీ ద్వారా నేను మీ ద్వారా మీడియా ద్వారా చెప్పడానికి ఏం లేదు. కూటమికి కూడా ఏం లేదు. నేను చెప్పాను కదా, నేను చెప్పేది ప్రజలకి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత కబ్జా అయ్యింది, కొల్లేరు ఎంత కబ్జా అయ్యింది అని నేను కూటమితోటి సత్య గారు యుద్ధానికి శంకారం పూరిస్తున్నారు. కూటమితోటి కాదు, అదే ప్రభుత్వంతో కాదు. బేసిక్ గా ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియదు ఈ రోజుకి. నేను ఈ రోజు చెప్తున్న రోజుకి ప్రభుత్వానికి అక్కడ కబ్జా జరుగుతుందని తెలియదు. వాళ్ళ ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నాడన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు. చేస్తారు, మనం పైన పెడతాం. తీసుకుంటారా, చర్య తీసుకోలేదని అప్పుడు తెలుస్తుంది. తీసుకోకపోతే కుదరని పరిస్థితి ఇది. ఎందుకంటే ఇది 2006 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేపల చెరువులు ఉండడానికి వీల్లేదని, అక్కడ మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలగకూడదని, అక్కడ స్థానికులకి అన్యాయం జరగకూడదని ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. ఇది సో న్యాయపరంగానే వెళ్తారు. న్యాయపరంగా ఉంది ఆల్రెడీ. కంటెంప్ట్, ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కంటెంప్ట్ ఫేస్ చేస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ టైం ఇంటర్నేషనల్ కన్వెన్షన్, రామ్సార్ కన్వెన్షన్ ప్రకారంగా రక్షణ కల్పిస్తామని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంలా ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు నిద్రపోతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు కొల్లేరులో ప్రాబ్లం ఏంటంటే తప్పు బలవంతంగా వీళ్ళు చేయిస్తారు, అది ఫారెస్ట్ ఆఫీసర్ మీద పెట్టి వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ కూడా కళ్యాణ్ గారిదే. ఇప్పుడు ఆయన పడుతున్నాడు బాధ. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, అన్లెస్ అంటిల్ కొల్లేరు ప్రజలు తిరగబడితే తప్ప ఈ సమస్య పరిష్కారం రాదు. తిరగబడాలి అంటే, కొల్లేరు ప్రజలు తిరగబడాలి అంటే వాళ్ళు ఎవడో ఒకటి దగ్గర బానిసల్లాగా అయిపోయారు. ఇప్పుడు ఇదివరకు కొల్లేరు ప్రజలు చక్కగా స్వతంత్రంగా ఉండేవారు. ఇప్పుడు స్వతంత్రం లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, బానిసత్వం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, ఆల్ ద బెస్ట్. ఇది బొలిశెట్టి సత్య గారితో ఈనాటి ది హాట్ స్పాట్
మరో కథతో మరో హాట్స్పాట్లో కలుద్దాం. స్టే టు 9 న్యూస్.